ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ పరిశుద్ధ దినమున దేవుడి సన్నిధిలో దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి ఆయన సన్నిధిలో కూడుకొని ఉన్నటువంటి సహోదరి సహోదరులందరికీ, అదేవిధంగా ఈ లైవ్ స్ట్రీమ్ ద్వారా మాతో జాయిన్ అయి దేవుని ఆరాధించడానికి ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా, ఆనందంగా సిద్ధపడి మీ గృహాలలో, మీరున్నటువంటి ప్రాంతాలలో దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించడానికి, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సమాధానాన్ని, శాంతిని, ఆ మాధుర్యాన్ని అనుభవించి మీ జీవితాల్లో మరింత ప్రభు కొరకు బలంగా ఆయన కొరకు జీవించడానికి ఆసక్తితో ఈ సమయం కొరకే వేచి ఉన్నందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. షాలోమ్. ఈ యొక్క మంచి సమయము మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించి ఆయన యొక్క సన్నిధికి మనలందరూ నడిపించాడు, మనలను ఆకర్షించాడు. మనం ఆయన యందు సంతోషించి ఆయన యొక్క నామమును బట్టి ఆయనను కీర్తించి ఆయన యొక్క మాటలను ధ్యానించి ఈ యొక్క పరిశుద్ధ దినమున దేవుని యొక్క ఆ కృపలను, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమానందాన్ని మన జీవితాల్లో నింపుకుందాం. ఈ యొక్క సమయమందు ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, మహోన్నత పరిశుద్ధ స్థలములలో నిత్యనివాసివై ఉంటున్న మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినమున మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ తోడుకుని వచ్చి ఈ విధంగా ప్రత్యక్షంగా ఇక్కడ కొద్దిమంది, అదేవిధంగా ఈ లైవ్ ద్వారా మరి వందలాది మంది ప్రజలు ఆయా ప్రాంతాలలో, ఆయా పట్టణాలలో, ఆయా ప్రదేశాలలో ఉండి, ఆయా దేశాలలో ఉండి తండ్రి మాతో కూడా ఏకీభవించచ్చు మీకు సన్నిధిలో మేమందరము కూడుకోవడానికి ఈ మంచి తరుణం ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మేము కేవలము మీ కృపను బట్టి నేటి వరకు సజీవులుగా ఉన్నాము. మీరు ఇస్తున్నటువంటి ప్రతి దినము కొరకై మీకు స్తోత్రాలు నాయన. ఒక గొప్ప బహుమానానిగా మా యొక్క జీవితంలో మీరు మాకు ప్రతి దినమును అనుగ్రహించుచున్నారు. అనేక దీవెనలను, అనేక కృపలను, మా అవసరతలన్నిటినీ తీరుస్తూ మాకు ప్రతి విషయంలో మాకు తోడుగా మమ్మలను బలపరిచి నడిపిస్తున్నందుకు నీకు వేలాది స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క పరిశుద్ధ దినమున మీరు చేసిన ఉపకారములను తలంచుకుంటూ, అదేవిధంగా మీ యొక్క సన్నిధిలో మేమందరము చేరి నాయన మీ యొక్క సంఘంగా మీ యొక్క నామమును ఘనపరుస్తూ ఉండగా, మాకు శిరస్సు అయినటువంటి మా ప్రభువా, సంఘానికి అధ్యక్షుడు నీవే గనుక సమస్తము నీ నామ మహిమార్థమై జరిగించుకోమని ప్రార్థిస్తున్నాము. పాటల ద్వారా మీ నామమును మహింపరచుకోండి, ఆరాధన ద్వారా మీ నామమును మహింపరచుకోండి, వాక్య పరిచర్య ద్వారా మీ నామమును మహింపరచుకోండి. వాక్యము కొరకు, నీ సన్నిధి కొరకు ఎంతో ఆశగా తమ యొక్క గృహాలలో ఉండి ఈ మాటలు వింటున్న, ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను తండ్రి ఈ యొక్క దినమందు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. నీ కృప చొప్పున వారిని ఎత్తి పట్టుకుని ప్రతి కుటుంబాన్ని కూడా నీ యొక్క కృపలో తండ్రి వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకమును యేసు నామములో లయపరిచి ఈ యొక్క ఆరాధనంతటినీ మీ నామ మహిమార్థమై జరిగించుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని కీర్తనలు పాడుకుని ఆరాధన ప్రారంభించుకుందాము. ఏ స్థితిలోనైనా స్తుతి గానము చేసేదను, ఏ స్థలమందైనా నీ కీర్తన పాడేదను అనేటువంటి పాట పాడుకుందాం. ఏ స్థితి అయినా, ఏ స్థలమైనా, ఏ పరిస్థితి అయినా మన జీవితంలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి అని లేఖనంలో దైవజనుడు చెప్పినట్లుగా పరిస్థితుల పైన ఆధారపడి మనం దేవుని స్తుతించం, కానీ పరిస్థితి ఏదైనా సరే దేవుణ్ణి స్తుతిస్తాం. చెరసాలైనా స్తుతిస్తాం, అగ్నిగుండములో ఉన్న స్తుతిస్తాం, శ్రమలలో ఉన్న స్తుతిస్తాం. అదేవిధంగా సంతోష దినంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తాం. పరిస్థితులతో సంబంధం లేదు, ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ పాట కలిసి మనందరం పాడదాం. ఏ స్థితిలోనైనా స్తుతిగానము చేసేదను.
స్థితిలోనైనా స్తుతి గానము చేసెదను, ఏ స్థలమందైనా నీ కీర్తన పాడెదను. ప్రాణము నాలో ఉన్నంత వరకు, ప్రాణము నాలో ఉన్నంత వరకు నీ సాక్షిగా నేను జీవింతును, నీ సాక్షిగా నేను జీవింతును. ఏ స్థితిలోనైనా స్తుతి గానము చేసెదను, ఏ స్థలమందైనా నీ కీర్తన పాడెదను. నా నిరీక్షణ గానము నీవేగా, బంధకములలో నా నిరీక్షణ గానము నీవేగా. ఓరుగాలి జడివానలోన, ఓరుగాలి జడివానలోన జయగీతము నీవేగా, జయగీతము నీవేగా. ఏ స్థితిలోనైనా స్తుతి గానము చేసెదను, ఏ స్థలమందైనా నీ కీర్తన పాడెదను. విశ్వాస సంబంధమైన అనేక పోరాటములు మనకు ఎదురైనప్పుడు ఆయనను స్తుతించి ఆ పోరాటములలో మనం విజయం పొందుకుంటాం. పోరాటములలో నా విమోచన గానము నీవేగా, పోరాటములలో నా విమోచన గానము నీవేగా. శత్రువులపై జయమిచ్చిన నా, శత్రువులపై జయమిచ్చిన నా స్తుతి గీతము నీవేగా, స్తుతి గీతము నీవేగా. ఏ స్థితిలోనైనా స్తుతి గానము చేసెదను, ఏ స్థలమందైనా నీ కీర్తన పాడెదను. జీవితకాలమంతా ఆయన సన్నిధిలో మనం జీవించటమే దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యత. ఆయనను ఆరాధించి సేవిద్దాం. జీవితకాలమంతా నీ మందిరములో గానము చేసెదను, జీవితకాలమంతా నీ మందిరములో గానము చేసెదను. ప్రతి స్థలమందు నిన్ను నేను, ప్రతి స్థలమందు
స్థలమందైనా నీ కీర్తన పాడేదను. ప్రాణము నాలో ఉన్నంత వరకు, ప్రాణము నాలో ఉన్నంత వరకు నీ సాక్షిగా నేను జీవింతును, నీ సాక్షిగా నేను జీవింతును. ఈ స్థితిలోనైనా స్తుతి గానము చేసేదను. ఏ స్థలమందైనా నీ కీర్తన పాడేదను. హల్లెలూయా. పౌలు శీల ఆ చెరసాలలో ఫిలిప్పు పట్టణంలో వారి యొక్క కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బొండకు వేసి కట్టి బిగించినప్పుడు ఎంతో నొప్పిని భరిస్తూ ఆ కొరడా దెబ్బలు తిని ఉన్నారు. ఆ సాయంత్రం వారిని కొట్టారు. ఆ గాయాలతో ఉండి కూడా ఆ చెరసాల లోపట సంకెళ్ళలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి ఖైదీలు మధ్యలో నిరాశ నిస్పృహలో కూర్చోలేదు. కానీ వారు ఆ రాత్రంతా పాడుచు కీర్తించుచు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి ఖైదీలకు ఆశ్చర్యం కలిగింది. మనము ఈ చీకటి కొట్టులో, అనగా ఆ రోజుల్లో ఉన్నటువంటి చెరసాలలో మహాభయంకరమైనటువంటి చీకటి కూపములు, భూమి కింద అండర్ గ్రౌండ్లో చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవి. దుర్వాసన, భయంకరమైనటువంటి స్థితి. అటువంటి పరిస్థితులలో వీరిద్దరు పౌలు శీలయ్య కూడా పాడుతూ ఉన్నారంటే నిజంగా అలా పాడగలగటం కూడా మరి వారి యొక్క శ్రమల పట్ల ఉన్నటువంటి దృక్పథాన్ని తెలియజేస్తున్నాయి. వారి యాటిట్యూడ్ ఎంత గొప్పగా ఉంది చూడండి. మనము చిన్న సమస్య వచ్చినప్పుడు మనకు దేవుడు ఏం చేశాడు, అసలు దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరిగింది అని మనం దేవుని ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో కూడా సర్వే చూస్తే చాలామంది యవనస్తులు దేవునిపైన ఉన్నటువంటి విశ్వాసమును విడిచిపెట్టేసి అసలు దేవుడు ఉంటే ఇలాంటి పాండమిక్ లేకపోతే మహమ్మారి వ్యాధులు అసలు ఎందుకు రాణిస్తున్నాడు అని ఒక విధమైనటువంటి వైరాగ్య ధోరణిలో మాట్లాడుతూ ఉంటున్నట్టుగా ఒక సర్వే తెలియచేసింది. నిజంగా అసలు ఆ శ్రమల పట్ల మనకు ఉండాల్సినటువంటి దృక్పథాన్ని ఈ యొక్క అనుభవజ్ఞులైనటువంటి ఆత్మపూర్ణులైన ఈ సేవకులు చూపించినటువంటి మాదిరిని కొంచెమైనా ఈ తరం ఆ ఓర్పును, ఆ సహనాన్ని, వారిలో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్న పూర్తి నమ్మకం, అంటే ఏ స్థితిలో మనం ఉన్న పరిస్థితులన్నీ దేవుని యొక్క అదుపులోనే ఉన్నాయి. దేవుని ప్రేమించువారైనటువంటి మనకు సమస్తము ఆయన సమకూర్చి మన మేలు నిమిత్తమే జరిగిస్తాడు అని విశ్వసించారు. కాబట్టే వారు ఆ స్థితిలో ఉండి కూడా దేవుని స్తుతించారు. సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన హృదయములలో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్న ఆ విశ్వాసము చెదిరిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఏ స్థితిలో ఉన్న మనలో దేవుని ఆత్మ ఉంటే ఆత్మ ఫలం ఏంటి? ప్రేమ, సంతోషం కదా. ఆత్మ మనలో ఉంటే సంతోషం ఉంటుంది. సో no matter whatever situation you may be, whatever circumstances you are facing, if you have the Spirit of God in you, you definitely will have joy. If you have joy, there is no other way you will be singing and praising God, whatever it may happen. ఏది జరిగినా దేవుని స్తుతిస్తాం. అది దేవుని ఆత్మ మనలో ఉందంటానికి నిదర్శనం అదే. కాబట్టి మరి ఇంకో పాట పాడుకుందాం. ఏ కీడుకు నేను భయపడను, ఏ తెగులు నన్ను సమీపించదు, ఉన్నత దేవుడే ఆశ్రయము, బలవంతుడేసే నా పక్షము అనే పాట పాడుకుందాం. దేవుని మాటలు వినేవారు కీడు వచ్చుననేటువంటి భయం లేకుండా నెమ్మది కలిగి ఉంటారు. ఎందుకంటే ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడట. దావీదు దేవుణ్ణి ఆశ్రయించి కీడు తెగులు వచ్చినప్పుడు ఉన్నతమైన ఆ దేవదేవుణ్ణి ఆశ్రయించి ఆయన యొక్క కృపలో క్షేమంగా జీవించాడు. మనం ఈ పాట పాడుకుందాం, దేవుని స్తుతిద్దాం.
కీడుకు నేను భయపడను, ఏ తెగులు నన్ను సమీపించదు. ఏ కీడుకు నేను భయపడను, ఏ తెగులు నన్ను సమీపించదు. ఉన్నత దేవుడే ఆశ్రయము, బలవంతుడే నా పక్షము. ఉన్నత దేవుడే ఆశ్రయము, బలవంతుడే నా పక్షము. ఏ కీడుకు నేను భయపడను, ఏ తెగులు నన్ను సమీపించదు. పగలు ఎండ దెబ్బైన, రాత్రి వెన్నెల ఛాయైన, చీకటిలో సంచరించే తెగులైన, ఏ రోగమైనా, ఏ కీడుకు నేను భయపడను. ఆరాధిద్దాం. హల్లెలూయా. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల ఛాయైనను, పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల ఛాయైనను, చీకటిలో సంచరించు తెగులైనను, చీకటిలో సంచరించు తెగులైనను, మధ్యాహ్న వేళ ఏ రోగమైనను, ఏ కీడుకు నేను భయపడను, ఏ తెగులు నన్ను సమీపించదు. ఏ కీడుకు నేను భయపడను, ఏ తెగులు నన్ను సమీపించదు. పక్కన 1000 మంది పడిన, కుడి పక్కన 10,000 మంది కూడిన, వేటగాడు మనల్ని వేటాడి గురిపెట్టిన, శత్రువు ఎన్ని ఉరులు వేసిన, ఉన్నతమైన దేవుడు మన పక్షమున ఉన్నాడు. నా ప్రక్కన 1000 మందైనను, కుడి ప్రక్కన 10,000 నా ప్రక్కన 1000 మందైనను, కుడి ప్రక్కన 10,000. వేటగాడు నాపై గురి పెట్టిన, వేటగాడు నాపై గురి పెట్టిన, శత్రువులు ఎన్ని వేసినా, ఏ కీడుకు నేను భయపడను, ఏ తెగులు నన్ను సమీపించదు. ఏ కీడుకు నేను భయపడను, ఏ తెగులు నన్ను సమీపించదు. ఉన్నత దేవుడే ఆశ్రయము, బలవంతుడే నా పక్షము. ఉన్నత దేవుడే ఆశ్రయము, బలవంతుడే నా పక్షము. ఏ కీడుకు నేను భయపడను, ఏ తెగులు నన్ను సమీపించదు. హల్లెలూయా. బలవంతుడైనటువంటి దేవుడు మన పక్షమున ఉన్నాడు కాబట్టే నేటి వరకు మనము నిర్మూలము కాకుండా ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచ నలుమూలల్లో మనం చూస్తుంటే అనేక దుర్ఘటనలు జరుగుతున్నాయి. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ప్రపంచ నలుమూలల నుంచి మనం వింటున్నాం. ఇటీవల మనం విన్నాము వార్తల్లో, లెబనాన్ దేశంలో బేరూట్ అనేటువంటి ఆ నగరంలో పోర్ట్ ప్రాంతంలో జరిగినటువంటి ఒక పెద్ద అమోనియం నైట్రేట్ యొక్క విస్ఫోటనం కారణంగా ఆ బేరూట్ పట్టణం మొత్తం పూర్తిగా ధ్వంసమైపోయింది. కొన్ని లక్షల మంది నిరాశ్రయులైపోయారు. గృహాలు మొత్తం చెల్లాచెదురైపోయి మొత్తం పేక మేడల్లాగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాహనాలు కానీ తుక్కు అయిపోయినాయి. నిజంగా ఇటీవల కాలంలో అటువంటి విస్ఫోటనం మనం ఎవరు చూడలే. హిరోషిమా నాగసాకి పైన అణుబాంబు వేసినప్పుడు ఆ పుట్టగొడుగులాగా
వచ్చినటువంటి అదే మాదిరిలో ఆ యొక్క బేరూట్ పట్టణంలో విస్ఫోటనం జరిగింది. మరి బైబిల్ దినాల్లో ఆ ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఉండేది. లెబనోను అనేటువంటి పేరు మనం బైబిల్లో చాలాసార్లు చదువుతాం. పాత నిబంధనలో భక్తులు లెబనోనును సౌందర్యానికి ప్రతీకగా, అది చూడముచ్చటైన రమ్యమైన మంచి దేవదారు వృక్షాలతో ఎత్తైనటువంటి స్థలములలో అందమైనటువంటి రీతిలో ఉండేది లెబనోన్. లెబనోన్ అంటే అర్థం తెల్లనిది అని అర్థం, వైట్ వన్ అని అర్థం. లెబనోను బండ మీద మంచు ఉండక మానునా అని ఇర్మియా 18వ అధ్యాయంలో అంటాడు. అంటే ఎప్పుడు అది మంచుతో కప్పబడి ఉంటుంది. ఇశ్రాయేల్ దేశానికి ఉత్తరం వైపున ఉంటుంది. బైబిల్ దినాల్లో ఫినేకీయులు అనే ప్రజలు, చాలా జ్ఞాన సమృద్ధి గల ప్రజలు నివసించేటువంటి తూరు సీదోను అనేటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రదేశం అది. దానిని కీర్తన 83లో గెబలు వారు అని కూడా రాయబడింది. గెబాల్ అంటే అది కూడా లెబనోన్ అని అర్థం. ఒకప్పుడు లెబనోను దేశము క్రైస్తవ జనసాంద్రత కలిగినటువంటి దేశం, మెజారిటీ క్రైస్తవులు ఉండేవారు. కానీ తర్వాత మెల్లగా అది కూడా అరబ్ కంట్రీగా మారిపోయింది, అరబ్ స్టేట్ అయింది. అయితే ఇప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి విధానం ఏంటంటే తప్పనిసరిగా ప్రెసిడెంట్ మాత్రం క్రైస్తవుడే ఉండాల్సిందే. ప్రెసిడెంట్ క్రైస్తవుడు ఉంటాడు. క్రైస్తవులు జనాభా కలిగినటువంటి అరబ్ దేశం అది. సో ఇప్పుడు ఈ పోర్ట్ ఏరియాలో ఎక్కువ మంది క్రైస్తవులు నివసించేటువంటి ఒక మంచి ప్రాంతంలో గడిచిన లెబనాన్ దక్షిణం వైపు అది ఇస్రాయేల్కి ఉత్తరం అవుతుంది. హెజ్బుల్లా అనేటువంటి ఉగ్రవాద సంస్థ అక్కడ స్థాపన ఉంటారు. హెజ్బుల్లా అనేటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి దక్షిణ లెబనాన్లో ఉండి సిరియా అంతర్యుద్ధం, సిరియా కూడా పశ్చిమ వైపు లెబనాన్ ఉంటుంది. సో ఈ యొక్క సిరియా వచ్చి సున్నీ వర్గం లెబనాన్లో సంస్థకు అనేటువంటి దేశం ఇస్రాయేలుకు శత్రువు అయినటువంటి దేశం, ఏలాము, పర్షియా పేర్లు రాయబడినటువంటి ఈ ఇరాన్ దేశస్తులు ఆ హెజ్బుల్లా అనేటువంటి సంస్థకు నిరంతరం క్షిపణులు, ఆయుధాలు సప్లై చేయటం వల్ల వాళ్ళు ఇస్రాయేలీల మీదకి నిరంతరం దాడులు చేస్తుంటే ఇస్రాయేలీలు కూడా వెళ్ళి అక్కడ దాడి చేస్తూ నిత్యం అక్కడ ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది. మేము అనేక సార్లు ఆ యొక్క గోలాన్ పర్వతాల దగ్గరికి వెళ్ళినప్పుడు లెబనాన్ యొక్క కంచెలు, సరిహద్దుకు, గ్రామాలకు సమీపంగా వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చేది ఆ లెబనాన్ ఎంత సౌందర్యవంతమైంది. ఆ దేవదారు వృక్షాలు, తిన్నగా ఎత్తైనటువంటి అందమైనటువంటి వృక్షాలు. బైబిల్లో దాని సౌందర్యం లెబనోను మహిమ అని కూడా అన్నాడు. పరమగీతంలో అయితే నా ప్రాణేశ్వరి లెబనోను విడిచి నాతో రమ్ము అని, ఆ లెబనోన్ అందం చూసి అక్కడే ఉండిపోతావేమో, నా యుద్ధకు వచ్చేయమని చెప్పి ప్రియుడు పిలవటం చూస్తాం. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ. అలాంటి దేవాలయపు మ్రాణులు తీసుకుని వచ్చి అక్కడి నుండి దేవదారు మ్రాణులు తెచ్చి దేవాలయం నిర్మించినటువంటి సుందరమైన లెబనాన్ దేశం అలాగా బాంబుతో మరి వినాశనం అవటం చూసినప్పుడు చాలా బాధ కలిగించేటువంటి పరిస్థితి. అయినప్పటికీ క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దుర్ఘటనలు వింటున్నప్పుడు, ఇటీవల విశాఖపట్నంలో జరిగినటువంటి దుర్ఘటనలు కానివ్వండి, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాణ నష్టం కానీ, ఈ శానిటైజర్లు త్రాగి ఎంతోమంది చనిపోవటం చూస్తుంటే లోకములో భయంకరమైనటువంటి మరి మరణదూత సంచరిస్తున్నట్లుగా ప్రపంచాన్ని వేధిస్తున్న స్థితి కనిపిస్తుంది. అయితే ఇట్లాంటి దినాలలో మనం ఇంకా క్షేమంగా ఉన్నామంటే మన పట్ల దేవుని యొక్క ప్రేమ మాత్రమే. ఆ దుర్ఘటనలో చనిపోయిన వారిని చూసి మనం అయ్యో అంటాం మంచిదే, అయితే వారి పట్ల సానుభూతి కలిగి ఉండొచ్చు. ఇంకంతకంటే ముఖ్యమైనది, మనలను దేవుడు నేటి వరకు కాపాడుతున్నందుకు ఆయనకి మనం ఏ విధంగా మనం స్తుతించినా కానీ మనం రుణం తీర్చుకోలేం. మనం ఇంకో పాట పాడుకుందాం. మధురమైన ప్రేమ మరపురానిది, విడువని ఎడబాయని యేసుని ప్రేమ. నిజమే కదా, యేసు ప్రేమ మనలను తల్లి ప్రేమ కంటే మిన్నైన రీతిలో ఎడబాయకుండా ఆదరించి ప్రేమించుచున్నటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమ ఇది. ఇట్ ఈస్ ఎన్ ఎటర్నల్ లవ్. సో అట్లాంటి ప్రేమను మనం కలిగి ఉంటున్నందుకు దేవునికి మనం స్తోత్రాలు చెల్లించాలి. ఈ పాట కలిసి అందరూ పాడదాం. నాతో కలిసి వచ్చిన వారు పాడండి.
మధురమైన ప్రేమ మరపురానిది, విడువని ఎడబాయని యేసుని ప్రేమ, విడువని ఎడబాయని యేసుని ప్రేమ, మధురమైన ప్రేమ మరపురానిది, విడువని ఎడబాయని యేసుని ప్రేమ, విడువని ఎడబాయని యేసుని ప్రేమ. తల్లి బిడ్డను మరచిన మరువని ప్రేమ, తల్లి బిడ్డను మరచిన మరువని ప్రేమ, లోకులంతా విడచిన విడువని ప్రేమ, లోకులంతా విడచిన విడువని ప్రేమ, సిలువలో రుధిరము చిందించిన ప్రేమ, సిలువలో రుధిరము చిందించిన ప్రేమ, మధురమైన ప్రేమ మరపురానిది, విడువని ఎడబాయని యేసుని ప్రేమ, విడువని ఎడబాయని యేసుని ప్రేమ. జాలితో నన్ను పిలచిన దైవ ప్రేమ, జాలితో నన్ను పిలచిన దైవ ప్రేమ, ఎదలో గాయములన్నీయో స్వస్థపరచినది, ఎదలో గాయములన్నీయో స్వస్థపరచినది, మరణమున్ జయించిన యేసుని ప్రేమ, మరణమున్ జయించిన యేసుని ప్రేమ, మధురమైన ప్రేమ మరపురానిది, విడువని ఎడబాయని యేసుని ప్రేమ, విడువని ఎడబాయని యేసుని ప్రేమ, మధురమైన ప్రేమ మరపురానిది, విడువని ఎడబాయని యేసుని ప్రేమ, విడువని ఎడబాయని యేసుని ప్రేమ. హల్లెలూయా. కొద్ది సమయం మనందరం మనం ఉన్నటువంటి స్థలములలో లేచి నిలబడి మోకరించి వీలున్న ఎడల ఏ పరిస్థితిలో ఉన్నా నేటి వరకు మనలను తన కృపలో కాపాడినటువంటి దేవునికి, శాశ్వతుడైనటువంటి దేవుడు తన యొక్క శాశ్వతమైన బాహువుల మధ్యలో మనలను భద్రపరచుచు సంరక్షించుచున్నందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. కొద్ది నిమిషాలు మనందరం మన యొక్క హృదయములను దేవుని సన్నిధిలో కుమ్మరిద్దాం. హన్నా దేవునికి సన్నిధికి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించినట్లుగా
తన యొక్క వేదనంతటిని దేవునికి తెలియపరిచి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు హన్నాకు దేవుడు ఆ సమాధానం ఇచ్చినట్లుగా ఈ పరిశుద్ధ దినమున మనందరం పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో మన దేవుణ్ణి మనం సేవించిన ఎడల తప్పకుండా కరుణామయుడైన ఆ కరుణా సంపన్నుడైన దేవుడు మన యొక్క ప్రార్థనలను ఆలకించి మనకు ఈ యొక్క దినమందు మన పరిస్థితులలో మన అవసరతలకు ఆయన మన యొక్క మనవులు విని ప్రతి విధమైన సహాయం మనకు చేస్తాడు. Let us praise God and thank for all the things that He has been doing in our lives. Dear brothers and sisters, let us come into His presence with thanksgiving, because our God is the King of the kings and the Lord of the lords. He is our maker. ఆయన మన యొక్క సృష్టికర్త అయి ఉన్నాడు, రాజులకు రాజు అయి ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, కీర్తనలు పాడుచు ఆయన గుమ్మముల్లోని ప్రవేశించమని వాక్యం సెలవిస్తోంది. ఆయనను ఆరాధిద్దాం. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించే ఆరాధనా 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. We seek you, Lord. We seek your countenance, Lord. ప్రభువా, నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. మీ యొక్క ప్రసన్నతను మాపై ప్రకాశింపచేయండి. నీ బలమును, నీ ప్రభావమును చూడాలని ఎంతో ఆశతో ఉన్నాము. దేవా, దయచేసి బలహీనులైన వారిని బలపరచండి. నీ శక్తితో, నీ ఆత్మతో నింపండి. సహాయము చేయండి ఎబెనేజరువైన మా ప్రభువా. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. మనస్సుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించు, పూర్ణ మనస్సుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించు. ఆరాధనా 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 ఆరాధనా
ఆరాధన 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 హల్లెలూయా 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 అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా 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 ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అత్యున్నత సింహాసనాసీనుడవు, మహిమా స్వరూపుడవు, కృపామయుడవు, కరుణాసంపన్నుడవు, నీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమున మా యొక్క ఈ యొక్క ఆరాధన చేయుచున్నటువంటి ఈ మందిరంలోనూ అయినా మిమ్మలను ఈ యొక్క లైవ్లో వీక్షిస్తూ ఆరాధిస్తున్నటువంటి గృహాలలోనూ మీ యొక్క ప్రసన్నతను ఆవరింపచేసి నీ మహిమతో మమ్మల్ని అందరినీ నింపినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ మహిమ మా మీద ప్రకాశింపచేయండి నాయన. ఈ యొక్క పరిశుద్ధ దినమున ఇంతవరకు మేము పాడినటువంటి పాటల ద్వారా, చేసినటువంటి స్తుతి ఆరాధన ద్వారా మీ పరిశుద్ధ నామమును ఘనపరుచుకున్నందుకు స్తోత్రములు నాయన. నీవు ఘనత వహించిన గొప్ప దేవుడు అయినందుకు స్తోత్రములు నాయన. ఈ యొక్క దినమున మా హృదయములను మీకు సమర్పించుకుంటున్నాం, మా దేహములను మీకు సమర్పించుకుంటున్నాం. మాకున్న సమస్తమును మీ సన్నిధిలో పెట్టి నీవు ప్రభు అని, నీవు మా యొక్క దేవుడు అని మిమ్మల్ని ఒప్పుకుంటూ నిన్ను ఘనపరుచుచున్నాం ప్రభు. నేను ఇంతవరకు మహిమ పొందిన మా దేవ, వాక్య పరిచర్య ద్వారా మీ నామమును మహింపరచుకోండి. నీ యొక్క సేవకుని మీ నోటి బూరగా వాడుకుని మీరే మాట్లాడి ఘనత, మహిమా, ప్రభావములు పొందండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనము నిలబడి కీర్తన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాము. కీర్తనలు 83వ కీర్తన, సామ్స్ చాప్టర్ 83, 83వ కీర్తన చదువుదాం. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. అమ్మోనీయులను, గెబలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు
కీషోను ఏటి యొద్దను నీవు సిసేరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము. ఒరేబు జయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జెబహు సల్మన్న అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. నా దేవా, సుడి తిరుగు ధూళి వలెను గాలి ఎదుట వగడాకు వలెను వారిని చేయుము. నీ తుఫాను చేత వారిని తరుముము, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. ఆమెన్. మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క పరిశుద్ధ దినమున ఆరాధనలో పాల్గొని ఇంతవరకు దేవునిని ఎంతో ఉత్సాహంగా సంతోషంగా స్తుతించి ఘనపరిచినటువంటి సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మీ గృహంలో ఉన్న వారిని కూడా ఒకసారి పలకరించి, మీ ప్రక్కన వారికి కూడా ఒకసారి వందనాలు చెప్పి షలోమ్ అని వారిని పలకరించండి, సమాధానమును ప్రకటించండి. ఈ యొక్క ఉదయం, ఈ చక్కని సమయం దేవుడు మనకు అనుగ్రహించి ఆయన యొక్క అమూల్యమైనటువంటి జీవము గల శక్తినిచ్చి విడుదలిచ్చేటువంటి దేవుని యొక్క మాటలను ధ్యానించే ఆ మంచి సమయం దేవుడు మన జీవితాల్లో ఇచ్చాడు. దేవుని యొక్క మాటలు మనలను బ్రతికిస్తాయి. ఆయన మాటల్లో ఉజ్జీవింపచేసేటువంటి ఆ శక్తి ఆయన మాటల్లోనే ఉంది. రివైవల్ అనేది ఏ ఒక్క మనిషి తెచ్చేటువంటిది కాదు. రివైవల్ అనేది వాక్యం ద్వారానే మనకు వస్తుంది. వాక్యం ఎక్కడ విరివిగా వినపడుతుందో, ఎవరు వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తారో, వాక్యం పట్ల ఎవరైతే తృష్ణ కలిగి ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాలు ఆ రివైవల్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఉజ్జీవాన్ని అనుభవిస్తారు. కాబట్టి వాక్యమును వినడమే ఉజ్జీవము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక వాక్యాన్ని మనం గౌరవించటం, వాక్యాన్ని ధ్యానించటం, దేవునిని మనం ధ్యానించటమే. టు నో గాడ్ మోర్, వన్ షుడ్ నో మోర్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమును మనం ఎక్కువగా తెలుసుకోవాలి. ఆయన తన వాక్యం ద్వారా తన యొక్క చిత్తమును మనకు వెల్లడి చేసి ఉన్నాడు. కనుక దేవుణ్ణి ప్రేమించే వారందరూ దేవుని యొక్క శక్తిని తమ జీవితాల్లో ఎల్లప్పుడూ నింపుకోవాలనుకునేవారు. ప్రతిరోజు అభిషేకంతో, ప్రతిరోజు ఒక బలంతో జీవితాన్ని ఎదుర్కోవాలనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా మరవకుండా చేయవలసినటువంటి పని ఏమిటంటే అనుదినము వాక్య ధ్యానము ఉండాలి. ఒక్కరోజు మనం వాక్య ధ్యానాన్ని మన జీవితాల్లో కోల్పోతే అపవాది తన ఆలోచనలు మన హృదయంలో నింపేస్తాడు. ఏదో ఒక దాంతో నింపబడాలి.
దేవుని మాటలతోనైనా నింపబడాలి మన హృదయం. లేని ఎడల ఖాళీగా ఉంటే మనకు తెలుసు, ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అనే ఒక సామెత కూడా ఉంది. అంటే ఏ పని లేకుండా కూర్చున్న వాడి యొక్క మనసును అపవాది తన యొక్క కార్యాలయంగా చేసుకుంటాడు. అపవాదికి చోటివ్వద్దు, వాక్యంతో నింపేయండి, అపవాది మీ వద్దకు రాడు ఎన్నటికీ. వాక్యాన్ని కలిగి ఉండటమే అపవాదికి నిరోధకమై ఉన్నది. అపవాది నిరోధక శక్తి వాక్యంలో నుంచే మనకు ఉద్భవిస్తుంది. సో ద మోర్ యు ఆర్ ఎక్విప్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద మోర్ పవర్ఫుల్ యూ బికమ్ అండ్ యూ కెన్ రెసిస్ట్ సాటన్ అండ్ ఆల్ హిస్ డెవిల్ డిమోనిక్ స్ట్రాటజీస్. దురాత్మ యొక్క ప్రతి పన్నాగమును మీరు పటాపంచులు చేయగలిగిన శక్తి దేవుని వాక్యం మీలో ఉన్నప్పుడు ఉంటుంది. ఈ యొక్క దినమున దేవుని వాక్యం నుండి కొరింథీయులకు అపోస్తులైనటువంటి పౌలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, ఫస్ట్ ఎపిసోడ్స్ టు కొరింథియన్స్ చాప్టర్ 3 3వ అధ్యాయము 4వ వచనము నుండి చదువుకుందాం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించు ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము కొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అపోస్తులైనటువంటి పౌలు స్థాపించినటువంటి కొరింథ్ అనేటువంటి ఈ సంఘానికి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో పౌలు కొరింథులో చేసినటువంటి ఆ అకయ ప్రాంతంలో చేసినటువంటి పరిచర్యను గురించి అపోస్తుల యొక్క ఆ పరిచర్యలన్నీ అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఆ కొరింథ్ అనేటువంటి పట్టణంలో అపోస్తులైన పౌలు ద్వారా ఆయన పడినటువంటి కష్టము ద్వారా, ఆయన చేసిన సేవ ద్వారా, పరిచర్య ద్వారా కొరింథ్ అనేటువంటి చాలా భయంకరమైనటువంటి పట్టణంలో దేవుని యొక్క సంఘము స్థాపించబడింది. ఒక విధంగా చెప్పాలంటే కొరింథ్ అనేటువంటి పట్టణము పాపమునకు ఒక పర్యాయ పదము లాంటిది. అది ఒక రకంగా చెప్పాలంటే కొరింథియనైజ్ అంటే అది కూడా డిక్షనరీలో, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా మనకి దాని గురించి వ్రాయబడింది ఏంటంటే అది చాలా పాపంతో ఉన్నటువంటి పట్టణం. జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, త్రాగుబోతులు, భయంకరమైనటువంటి అల్లర్లు చేసేటువంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే పురుష సంయోగులు, నరహంతకులు, దోపిడీలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేటువంటి వాళ్ళు. ఒక రకమైనటువంటి పాపం కాదు. ఆ పట్టణంలో ఉన్నటువంటి వారి జీవితం ఎట్లాంటిదంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించవచ్చు. విచ్చలివిడిగా స్వేచ్ఛాయుతంగా జీవించేటువంటి జీవన విధానంలో ఉండేటువంటి ఒక దారుణమైనటువంటి పట్టణం. ఆ పట్టణస్థులైనటువంటి ప్రజలు గ్రీకుల దేవుళ్లను, గ్రీకుల యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి ఆ యొక్క ఆచారములను అనుసరించేటువంటి ప్రజలై ఉంటున్నారు. అటువంటి భయంకరమైన ఆత్మ సంబంధమైన చీకటితో నిండున్నటువంటి ఆ చీకటి పట్టణంలోనికి, ద డార్క్ సిటీలోనికి దేవుని యొక్క సత్యవాక్యమును అపోస్తులైనటువంటి పౌలు ఒక జ్యోతిని తీసుకుని వెళ్ళి చీకటి గదిలో పెట్టినట్లుగా ఆ చీకటి గల ఆ పట్టణంలో పౌలు దేవుని యొక్క వాక్యం అనే వెలుగును ఆ పట్టణ ప్రజలకు అందించాడు. అందించినప్పుడు వారు వెలిగించబడ్డారు. దేవుని యొక్క గొప్ప కార్యములు జరిగినాయి. చీకటిలో నుండి ప్రకాశించేటువంటి దేవుని యొక్క సువార్త, ఆ మహిమాస్వరూపి అయిన క్రీస్తు సువార్త ప్రకాశము చీకటిలో వెలుగు కలుగునుగాక అని సెలవిచ్చినటువంటి ఆ దేవుని వెలుగు ఆ పట్టణ ప్రజల యొక్క హృదయాలను తాకింది వెళ్ళి. గాస్పెల్ ఈజ్ ద రేడియన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సువార్త క్రీస్తు యొక్క ప్రకాశమై ఉన్నది. సహోదరి సహోదరులారా, క్రీస్తు యొక్క ప్రకాశం అనే ఆ సువార్త మన హృదయంలోనికి ఎప్పుడైతే ప్రకాశిస్తుందో అంధకారంతో అల్ముకుపోయి ఉన్నటువంటి హృదయాలన్నీ కూడా వెలుగుమయమైపోతాయి. అలా ఆ పట్టణంలో చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తును, అనగా ఆ పట్టణంలో సాధారణ వర్గ ప్రజలు, ధనికులు కాదు, జ్ఞానులు కాదు, ఎలిట్ సొసైటీలో ఉన్నటువంటి అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్ కాదు,
అందుకని పౌలు కొరింథీయులతో అంటున్నాడు, దేవుడు ఈ లోకములో జ్ఞానుల్ని కానీ, గొప్ప వంశస్థులనైనా కానీ, ఘనుల్ని కానీ, దేవుడు యోగ్యులను కానీ దేవుడు ఎంచుకోలేదు, కానీ వారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేనటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడని మొదటి అధ్యాయంలో ఆ కొరింథీ పట్టణంలో ఎక్కువగా దేవుని విశ్వసించి ఉన్నటువంటి వారెవరో తెలియపరచడం మనం చూస్తాం. అక్కడకు వెళ్ళి ఆయన వారి మధ్య వాక్యం బోధించాడు. బోధించినప్పటికీ వారి పరిస్థితుల్లో కొరింథీ పట్టణస్థులు యొక్క వైఖరిలో పెద్ద మార్పు ఏమీ రాలేదు. ఎందుకు రాలేదంటే వాళ్ళు అలా పెరిగారు, వారు ఆ విధమైన వాతావరణంలో నుండి వచ్చారు. ఎక్కువ కాలము వారి యొక్క జీవితం మొత్తం దారుణమైనటువంటి జీవితాలు. ఎవరు ఎన్ని వివాహాలు చేసుకుంటారో, ఎవరు ఎంతమందిని విడిచిపెట్టేస్తారో, అసలు అది ఒక లెక్కలేని ఒక పట్టణం అది. ఇక త్రాగుడు, విచ్చలవిడిగా మాంసాన్ని ఎక్కడంటే అక్కడ తెచ్చుకోవటం, తిండిబోతుతనం అన్నీ అక్కడ విపరీతంగా దేహాన్ని నాశనం చేసేటువంటి అలవాట్లు ఉన్నటువంటి ఆ పట్టణ ప్రజలు దేవుని వాక్యం విన్నారు, కానీ పెద్దగా క్రీస్తునందు ఏమీ ఎదుగుదల కనిపించటం లేదు. ఎందుకు కనిపించట్లేదంటే ఈ వ్యక్తి ఏ నేపథ్యం నుండి వస్తాడో, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాడో, ఏ స్థితి నుండి వస్తాడో ఆ స్థితి ఆ వ్యక్తిని తొందరగా విడిచిపెట్టదు. అందుకే మనం అవన్నిటిని విడిచిపెట్టడానికి ఎవరైతే ఇష్టపడతారో వారు విడుదల పొందుతారు. పౌలు కూడా హింసకుడు, దూషకుడు, హానికరుడు, పాపులలో ప్రధాన పాపి, యూద మతస్థుడు, సున్నతి చేసుకున్నవాడు, మత సంబంధమైనటువంటి నిష్ట కలిగిన వాడు అయినా వాటన్నిటినీ అతడు దాన్ని వ్యర్థంగా ఒక కసువును ఆయన విసర్జించినట్లు విసర్జించి క్రీస్తును చేర్చుకున్నాడు. ఇది చాలా అత్యవసరమైంది. వెనుకున్నవి విడిచిపెట్టాలి, ప్రాచీన స్వభావాన్ని విడవాలి. కొరింథీయులు విడవలేకపోయారు. క్రీస్తునందు పసిపిల్లల వలెనే ఉన్నారు. ఆ సంఘంలో ఎక్కువ గొడవలు, ఒకరి మీద ఒకరు వ్యాజ్యాలు వేసుకోవడం, ఒకరి ఆస్తుల మీద ఒకరు పిటిషన్లు వేసుకోవడం, కోర్టుల్లో రభస జరుగుతుంది, కొట్లాటలు, అల్లరులు. ఆ సంఘంలోనే అనైతికమైనటువంటి ప్రవర్తన విధానం ఆ సంఘం చూస్తే పౌలుకి నిజంగా చాలా బాధ కలిగి ఉంటుంది. వీటన్నిటికీ పైపెచ్చు వారిలో ఒక వర్గాలు ఏర్పడ్డాయి. వర్గాలు ఏమిటి? ఆ వర్గాలంటే ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? చూడండి, అసలు మనుషులను అంటిపెట్టుకుంటున్నారు వీళ్ళు. మనుషులను బట్టి అతిశయపడుతున్నారు. మనుషులను బట్టి మేము ఫలానా వర్గం చెందిన వారం అని చెప్పి వారు గొప్పతనంగా ఆ మనిషిని బట్టి గొప్పతనాన్ని ఆపాదించుకుంటున్నారు. ఇది వ్యర్థమైనటువంటి అతిశయం కదండి. సేవకులు, అపోస్తలులు, పరిచారకులు, బోధకులు, కాపరులు, సువార్త గాయకులు, సంగీత విద్వాంసులు, దేవుడు తన యొక్క నామ మహిమార్థమై ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాన్ని ఇచ్చి ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విధంగా తన నామమును ఆయన ప్రకటించుకుంటున్నాడు. అది చేసేవాడి యొక్క గొప్పతనం కాదు. ఇట్ ఈస్ జస్ట్ గాడ్స్ సావరెన్ చాయిస్. ఆయన యొక్క సార్వభౌమ ఎంపికది ఆ పని చేయ నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నప్పుడు పౌలు ఎవరు, అపోల్లో ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుని విస్మరించి వీళ్ళు నేను పౌలు వాడనని ఒకడు, మరి ఒకడు అపోల్లో వాడని అని చెప్పుకుంటున్నారు. అపోల్లో అంటే కొద్దిసేపటి తర్వాత మనం ఆ అపోల్లోని గురించి కొద్దిగా ధ్యానం చేద్దాం. పౌలుని గురించి చాలాసార్లు మనం విన్నాం, ఎంతోమంది చెప్పగా మనం వింటున్నాం, కానీ అపోల్లోని మనం ఎక్కువగా పెద్దగా పట్టించుకోలేదు. ఆయన తెర వెనకే ఉండిపోతున్నాడు. కానీ అపోల్లో వన్ ఆఫ్ ది అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ. తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడు అపోల్లోని గురించి కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు నిమిత్త మాత్రులైన దేవుని చేతుల్లో సాధనములుగా వాడబడ్డారు. ఎందుకంటే వారి యొక్క దీన మనసు కానీ, వారి సమర్పణ కానీ, వారికి ఉన్నటువంటి ఆసక్తి కానీ, వారికి ఉన్న భక్తి కానీ, వారికి దేవుని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క మండుచున్నటువంటి ఆ మంట కానీ, దేర్ జీల్ అండ్ ఫైర్ ఫర్ గాడ్స్ అండ్ హిజ్ వర్క్స్ మేడ్ దెమ్ ఎన్ అవుట్ స్టాండింగ్ మినిస్టర్స్ ఆఫ్ గాడ్ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం కట్టడానికి ఒక గొప్ప సాధనాలు అయ్యారు వారు. అయితే ఇక్కడ వీరు ఏం చేస్తున్నారు? వాళ్ళు బాగానే ఉన్నారు. అపోల్లో బాగున్నాడు, పౌలు బాగున్నాడు. పౌలు అపోల్లో ఇద్దరు కూడా మంచి స్నేహం కలిగిన వాళ్ళే. ఇద్దరు కూడా చాలాసార్లు ఒకరితో ఒకరు అనేక పర్యాయములు మాట్లాడుకున్నారు. పౌలు తీతుకు రాసి, నీవు వచ్చేప్పుడు ధర్మశాస్త్ర వేదాంతి అయినటువంటి ఆ జేనాను, అదేవిధంగా
అలెగ్జాండర్ వాడైనటువంటి అపోల్లోను కూడా నీ వెంట పెట్టుకుని తీసుకురా అని చెప్పి తీతు పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ఆ తదుపరి కూడా అపోల్లోతో సహవాసం కలిగి ఉండేవాడు. అయితే ఇక్కడ ప్రజలు ఏం చేశారు? పౌలు వాడని ఒకడు, అపోల్లో వాడని ఒకడు మాట్లాడుకుంటుంటే పౌలు అంటున్నాడు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుతారు. వారు కేవలం ఒక సాధనాలు మాత్రమే. వారి ద్వారా మీరు విశ్వసించారు. ఎలా విశ్వసించారు? ఆయన కృప, యేసుక్రీస్తు కృప లేకుండా పౌలు మిమ్మల్ని రక్షించలేడు. ప్రభు కృప లేకుండా అపోల్లో మిమ్మల్ని రక్షించలేడు. ప్రభు కృప లేకుండా కేఫా మిమ్మల్ని రక్షించలేడు. వాస్తవమే, వీరు గొప్ప దిగ్గజాలు. వీళ్ళు నిజంగా స్పిరిచువల్ జైంట్స్, వీళ్ళు దిగ్గజాలు. పౌలు ఒక గొప్ప మేధావి, పౌలు ఒక గొప్ప తత్వవేత్త, పౌలు మహా గొప్ప రచయిత. మరి ఆయన యొక్క పత్రికలు చూస్తే చాలా వెయిటెడ్గా ఉంటాయి, బలీయమైనవి. ఆయన యొక్క సాహిత్యం కానీ రచన విధానం కానీ చూస్తే అసలు ఆయన ఎంతటి ఆలోచన దేవుడు ఆయనకి ఇచ్చాడో. అఫ్కోర్స్ అపోల్లో కూడా అంతే స్థాయి గొప్పవాడు. ఈ వాజ్ విద్వాంసుడు. అతను విద్వాంసుడు అంటే ఇంకా అతనికి ఎదురు లేనటువంటి అనుభవము, మంచి విద్య, వాక్శక్తి, వాగ్ధాటి కలిగినటువంటి మనిషి అపోల్లో. వారినేమి తీసేయటం లేదు ఇక్కడ నేను. అయితే పౌలు చాలా చక్కగా చెప్తున్నాడు. పౌలు ఎవడు, అపోల్లో ఎవడయ్యా? పరిచారకులే కదా. దే ఆర్ జస్ట్ మినిస్టర్స్, ఓన్లీ గాడ్ సర్వెంట్స్, అంతే. మీరు వారి ద్వారా విశ్వసించారని అంటున్నాడు. నేను నాటితిని. తన పని ఖచ్చితంగా పౌలు చెప్తున్నాడు. నేను ఎంతవరకు చేశానంటే నాటే అంతవరకే నేను చేశాను. అంతకంటే ఒక్క మాట ముక్క కూడా ఎక్కువ చెప్పుకోలే. నేనే మొత్తం మిమ్మల్ని పెంచాను, పెద్ద చేశాను, నేనే మీరు ఇంతగా అభివృద్ధి చెందటానికి కారకుడిని, నా వల్లనే సమస్తం మీరు అంతా ఇదయ్యారు అని ఏమి పౌలు తాను చేసిన దానికంటే ఇంత ఎక్కువ కూడా చెప్పుకోవడానికి ఇష్టపడలే. చూడండి, ఒక మంచి సేవకుడు, మంచి యొక్క దైవ సేవకుడు యొక్క లక్షణం ఏంటంటే తాను ఏ పనిని చేయగలడో, ఎంతవరకు చేయించుకుంటాడో, దేవుడు ఎంత చేశాడో అంతవరకే దానిని బట్టి అతిశయించాలి. పౌలు చెప్పాడు, నా పరిచర్య నాటటం వరకే. నాటటం అనేది ఏదో తేలికగా తీసేయకండి దయచేసి. నాటటం అనేది చాలా కష్టమైన పని. ఇట్స్ అ వెరీ డాంటింగ్ టాస్క్ టు ప్లాంట్ ఎ సీడ్. ఎందుకనగా ఒక నేలను త్రవ్వాలి, ముళ్ళ తొప్పలన్నిటిని కూడా తీసేయాలి, అక్కడ ఉన్నటువంటి మొక్కలన్నీ పీకేసి నేలను చక్కగా సదును చేసి, బైబిల్లో మనం చాలాసార్లు చదువుతాం, యెషయా 5లో కూడా ఒకడు ద్రాక్ష తోట నాటినప్పుడు రాళ్ళు ఏరి చక్కగా త్రవ్వి నేలను సిద్ధం చేసి, అది చెప్పడానికి కష్టమైన పని. కొరింథు పట్టణంలో విత్తనం నాటడం అంటే మరి భూమి మీద ఇంకెక్కడ నాటిన దానికంటే బహు సవాలుతో కూడినటువంటి పని. కొరింథు పట్టణం ఆషామాషి పట్టణం కాదు. అక్కడ తర్కవాదులు ఉండేవాళ్ళు, జ్ఞానులు ఉండేవాళ్ళు. గ్రీకులు ఎలాంటి వాళ్ళు అంటే కొత్త సంగతి ఎవడైనా చెప్తాడేమోనని ఎప్పుడు పట్టణం యొక్క గుమ్మాలలో, వీధుల్లో కూర్చుని, గడపల మీద కూర్చుని వాదించడానికి, ఆర్గ్యుమెంట్ చేయటానికి, డిబేటింగ్ చేయటానికి డిబేటర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ పనికి వాదించటమే. పౌలు అన్నాడు, ఈలో జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోక తర్కవాది ఏమాయను. అంటే వీళ్ళు కొరింథు పట్టణస్థులు జీవించేదేమో ఘోరమైనటువంటి అనైతిక ఊబిలో బ్రతుకుతారు, కానీ వారికి ఎవరైనా ఏదైనా సంగతి చెప్పాలనుకుంటే దాన్ని విపరీతంగా తర్కిస్తారు. తర్కంలో వాళ్ళు ఒకటే అంటారు, ప్రతిదాన్ని ప్రశ్నించాలి, తర్కం ద్వారానే ప్రతిదానికి సమాధానం వస్తుంది. వాళ్ళు ఎందుకు క్రీస్తు సిలువేయబడ్డాడు, ఆయన ఎందుకు చనిపోయాడు, చనిపోతే మాకెలా రక్షణ వస్తుంది అంటే పౌలు అన్నాడు, యూదులు సూచక్రియను అడుగుతారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును అడుగుతున్నారు, కానీ మేమైతే సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నాం. వీఆర్ ప్రీచింగ్ ద క్రైస్ట్ హూ ఇస్ క్రూసిఫైడ్. క్రీస్తు సిలువేయబడటం అనేది మనిషికి వెర్రితనం అనిపించవచ్చు, కానీ ఆ దేవుని వెర్రితనమే మనుషుల జ్ఞానం కంటే బలమైంది. అవునండి, ఆ వెర్రితనం ద్వారానే దేవుడు లోకాన్ని రక్షించుకున్నాడని పౌలు ఈ యొక్క దారుణమైనటువంటి పాపములోనూ మొండితనంలోనూ ఉన్నటువంటి ఈ పట్టణంలో మొక్కలు నాటడం అనేటువంటి పరిచర్యను ఆయన ఎంచుకున్నాడు. ఈ రోజుల్లో ఎంతోమంది దేవుని పని చేయాలనుకుంటున్నారు. ప్రభు పంపితే నేను వెళ్ళి పనిచేస్తాను అనుకుంటున్నావు. సువార్త సేవ చేద్దాం అనుకున్నావు. సువార్త సేవ చేయటం అంటే నాటటం నేర్చుకోవాలి.
నాటటం నేర్చుకోవాలి. నాటాలి అంటే ఆ బీడు భూములను, ఆ వితర్కములను, వారి మనసులో ఉన్నటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి తలంపులను దైవ సేవకుడు సాత్వికం కలిగిన వాడై ఎదురాడే వారికి మారు మనసు దేవుడు కలుగు చేస్తాడని ఆ యొక్క అనుకువతో, భయంతో, మీలో ఉన్నటువంటి ఆ నిరీక్షణను గురించి హేతు అడిగిన ప్రతి మనిషికి ప్రత్యుత్తరం చెప్పమంటున్నాడు. యూ హ్యావ్ టు డిఫెండ్ ద ఫెయిత్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హూ ఈజ్ జీసస్ క్రైస్ట్, వాట్ ఈస్ ఇటర్నల్ లైఫ్, వాట్ ఈస్ ఫర్గివ్నెస్, వాట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం ఏంటి స్పష్టంగా చెప్పాలి. సువార్త అంటే ఏంటంటే, సువార్త ప్రకటించడం అంటే సువార్థికుడు చెప్పే సందేశము స్పష్టంగా ఉండాలి. ఇట్ షుడ్ బి క్లియర్. దట్ ఈజ్ ఆల్ అవర్ పార్ట్. మన వంతేంటి? చెప్పేది స్పష్టంగా చెప్పడమే. గత వారం ధ్యానం చేశాం. కెరూక్స్ అనేవాడు వింటాడు జాగ్రత్తగా, వెళ్ళి స్పష్టంగా చెప్పింది చెప్తాడు. పౌలు కొరింథు పట్టణమునకు వెళ్ళాడు. వెళ్ళి కొరింథు పట్టణములో, ఆ ప్రాంతములో దాదాపు సంవత్సరంన్నర వరకు ఉండి ప్రతి చోటకు వెళ్ళి సమాజ మందిరంలో తర్కించి గ్రీకులను, ఆ తర్కవాదులను వాక్యంలో నుండి వారిని ఒప్పించి వారి మనసుల్లో క్రీస్తుని గురించి విత్తనం నాటి ఎంతో కష్టపడ్డాడు. అయితే నాటినంత వరలోనే పని పూర్తి అవ్వదు కదండి. నేను రక్షించబడటానికి, నాలో విత్తనం నాటడానికి, నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నేను తెలుసుకోవడానికి నా యొక్క తల్లిదండ్రులు సహాయపడ్డారు. వారి ద్వారా నాలో విత్తనం నాటబడింది. ఆ దేవుని పట్ల ఆ యొక్క ఆసక్తి, ఆయనను రక్షకునిగా స్వీకరించాలని, ఆయనను ఆరాధించాలని, ఆయనను నా ప్రభువుగా నా జీవితంలో కలిగి ఉండాలని, ఆయనే నిజమైన దేవుడని, ఆయన ద్వారా తప్ప నాకు రక్షణ లేదని, ఆయన నామమే శ్రేష్టమైన నామమని నా యొక్క తల్లిదండ్రుల ద్వారా విత్తనం నా హృదయంలో వారు నాటారు. కానీ నేను ఎదగటానికి, ఆత్మీయ జీవితంలో, సేవలో ఎదగటానికి ఎంతోమంది సేవకుల యొక్క వర్తమానాలు, ఎంతోమంది దైవ సేవకులు రాసినటువంటి గ్రంథాలు, ఎంతోమంది చెప్పినటువంటి అమూల్యమైనటువంటి విషయాలు, నేను ఆ నాటబడినటువంటి ఆ విత్తనానికి నీరు అనేది పోసుకోవడం వలన ఎదగగలిగాను విశ్వాస జీవితంలో. సో మొత్తం నా ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతిలో పూర్తి పాత్ర విత్తనం నాటిన ఒక్కరిదే కాదు. ఇక్కడ పౌలు ఇట్లాంటి దుర్మార్గులు నివసించేటువంటి కొరింథు పట్టణంలో చాలా కష్టపడి, ఆ పట్టణంలో పోరాడి, ఆయన వారితో తర్కించి ఒప్పించి వారి హృదయంలో విత్తనాలు నాటి సంఘాన్ని స్థాపించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంటే నాటే పని వరకే దేవుడు ఆయనకు అప్పగించాడు. అదే అపోస్తులకి పరిచర్య. అపోస్తులని పౌలు నాటుతాడు, వెళ్ళిపోతాడు. అక్కడ ఆ నాటిన దాన్ని పెంచడానికి ఎవరో ఒకరిని అక్కడ ఏర్పాటు చేసేవాడు, ఒక కాపరిని. ఈ యొక్క సమయంలో ఏం జరిగిందంటే, ఎఫెస్ అనేటువంటి పట్టణానికి అలెగ్జాంద్రియా అనేటువంటి పట్టణము నుండి ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు. అతడు సామాన్యుడు కాదు. ఈజ్ బై నో మీన్స్ ఎన్ ఆర్డినరీ పర్సన్. వాని ఏదో ఆషామాషి మనిషి అనుకోవడానికి అస్సలు కుదరదు. 2000 సంవత్సరాల క్రితము ఆ రోజులోనే అలెగ్జాంద్రియా అనేటువంటి పట్టణము ఈజిప్ట్ దేశంలో నైలు నదికి, ఈజిప్ట్ కైరో నగరానికి దక్షిణంగా మనం ప్రయాణం చేసి వెళ్తే అలెగ్జాంద్రియా అనేటువంటి పట్టణం ఉన్నది. అలెగ్జాంద్రియా పట్టణం ఆ రోజుల గ్రీకు రోమన్ ప్రపంచంలో 2వ మహానగరం. అది మొట్టమొదటిది రోమ్ పట్టణం, తర్వాత అలెగ్జాంద్రియా పట్టణం. అలెగ్జాంద్రియా అనేటువంటి పట్టణంలో 10 లక్షల మంది యూదులు ఉండేవాళ్ళు. ఇస్రాయేల్ తర్వాత ఎక్కువ జనాభా ఉన్నటువంటి యూదులు నివసించేటువంటి పట్టణము అలెగ్జాంద్రియా. అలెగ్జాంద్రియా అనేటువంటి పట్టణము విద్వాంసులకు, స్కాలర్స్ అంటే పండితులకు, యూదా మత సంబంధమైనటువంటి లేఖనాలను పరిశోధించడం కానీ, అనువదించడం కానీ, వాటికి వ్యాఖ్యానించడం కానీ, అవంతా జరిగేటువంటి ప్రక్రియ అంతా అలెగ్జాంద్రియా పట్టణంలో మొట్టమొదట బైబిల్ హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు అనువదించబడింది. అక్కడ ఒక పెద్ద లైబ్రరీ కూడా అలెగ్జాండర్ కట్టించాడు. అలెగ్జాంద్రియా అనే పట్టణం పేరు అలెగ్జాండర్ని బట్టి వచ్చింది. అది ఈజిప్ట్ దేశంలో ఇప్పటికీ మనకు వెళ్తే అలెగ్జాంద్రియా పట్టణం చూస్తాం. అక్కడ ఆ పట్టణంలో ఉండేవాడు అపోల్లో. ఈ వ్యక్తిని గురించి దేవుని యొక్క వాక్యం అసలు పరిచయం చేయటమే మనం ఆశ్చర్యపోయే విధంగా పరిచయం చేశాడు. వాక్యంలో ఈ వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు
చాలా లో టోన్లో జనరల్గా పరిచయం జరుగుతుంది. బట్ హియర్ ద వెరీ ఇంట్రడక్షన్, ఆ వ్యక్తి క్రీస్తుని విశ్వసించక ముందే ఆయన యొక్క క్రెడెన్షియల్స్ కానీ ఆయనకున్నటువంటి న్యాచురల్ టాలెంట్స్, అంటే సహజ సిద్ధమైనటువంటి ఆయనకున్న దేవుడిచ్చినటువంటి ఆ పుట్టుకతో వచ్చినటువంటి దేవుడిచ్చిన వరాలు, న్యాచురల్ టాలెంట్స్ ఉంటాయి కొన్ని. ఆ న్యాచురల్ టాలెంట్స్లో అతను ఎంత ప్రవీణుడంటే అపోస్తుల కార్యం 18:24లో అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెస్సునకు వచ్చెను. అతను యూదుడు ఎఫెస్సుకు వచ్చాడు. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణ్యుడునై ఉండెను. రాయటమే చూడండి, విద్వాంసుడు ప్రవీణ్యుడు రెండు ఉన్నాయి. అతడు ఎలక్వెంట్, విద్వాంసుడు ఎలక్వెంట్, చాలా మంచి మాట చెప్పగలిగినటువంటి ఎ మ్యాన్ ఆఫ్ వర్డ్స్. లోజియోస్ అనే పదం వినియోగించబడింది. అంటే బహుశా లోగోస్ అంటే మంచి మాటకారి. అతను ప్రసంగిస్తుంటే ఇంకంతే, ప్రజలు అట్లా కట్టిపడేసేవాడు, ఎవరికి అక్కడి నుంచి కదలటం కూడా చేయలేనటువంటి మంచి వక్త ఆయన అన్నమాట. ఎలాంటి నిండు సభలో నిలబెట్టిన పండితులను కూడా, ఉద్దండులను కూడా అలా వారిని తల్లకిందులు చేసేటువంటి అంతటి గొప్ప వాక్శక్తి ఉన్నటువంటి విద్వాంసుడు ఈ యొక్క వ్యక్తి. జనరల్గా విద్వాంసులు, మాటకారి తనం ఉన్నటువంటి వాళ్ళు, మాట్లాడేటువంటి వాక్శక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క గ్రంథాల మీద అంత ఎక్కువ నాలెడ్జ్ ఉండదు. జస్ట్ బాగా మాట్లాడతారు అంతే, మంచి మాటలు చెప్తారు. కానీ ఈయనకి రెండు ఉన్నాయి. ఒకటి విద్వాంసుడైనటువంటి వ్యక్తి ప్రవీణ్యుడు కూడా. ఇది రేర్ ఎబిలిటీ ఇది. అయితే విద్వాంసులుగా ఉంటారు, ప్రవీణ్యులుగా ఉండరు. ప్రవీణ్యులై ఉంటే విద్వాంసులై ఉండరు. కానీ ఈయన విద్వాంసుడును, తర్వాత లేఖనాలలో, అంటే ఆయన ఏదన్నా మాట్లాడుతున్నాడంటే ఆ మాట వినటానికి మాత్రమే వినసొంపుగా ఉండటం కాదు, ఆ మాటల్లో చాలా ప్రావీణ్యత కూడా ఉండేది. హీ వాజ్ రిచ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. వాట్ ఎ గ్రేట్ టాలెంట్ ఇట్ ఈస్. ఇది ఎంత గొప్ప, అందరం కూడా అభినందించాల్సినటువంటి ఇలాంటి వ్యక్తులు మనకు బైబిల్లో కనిపిస్తారు. యవనస్తులారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పని చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు, దేవుని నామ మహిమార్థమే జీవిద్దాం అనుకునేవాళ్ళు, ఇలాంటి జీవితాలని, ఇలాంటి పర్సనాలిటీస్ని మనం ఛాలెంజ్గా తీసుకుంటే మనం దేవుని యొక్క కార్యములను గొప్పగా మనం చేయగలమండి. ప్రవీణ్యుడు అంటే హీ వాజ్ మైటీ ఇన్ స్క్రిప్చర్స్. డునాటోస్ అంటే అతనితో ఎవరైనా మాట్లాడడానికి ట్రై చేస్తే ఒక బాంబు, డైనమిక్స్ అంటారు చూడండి, డైనమైట్, డైనమిక్, డునాటోస్ అనేటువంటి పదాలు అంటే విస్ఫోటన శక్తి అతనిలో ఉండేది. అంటే లేఖనాల గురించి అతను మాట్లాడాడంటే అక్కడ బాంబు పేలినట్లే అన్నమాట. ఇక ఎదురు మాట్లాడడానికి కానీ ఎదురాడటానికి కానీ జ్ఞానం సరిపోదు. బైబిల్లో స్టెఫెన్ గురించి కూడా అలాగే రాయబడింది. సెన్హద్రిన్ వారు స్టెఫెనును ఆ యెరూషలేం పట్టణంలో కొట్టాలని చెప్పి స్టెఫెన్తో వాదిస్తున్నప్పుడు, స్టెఫెన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు అతనితో వాదించే వారికి అసలు వాదించడానికి కూడా శక్తి సరిపోలేదట. అంతటి జ్ఞానంతో స్టెఫెన్ మాట్లాడాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా బాలుడై ఉన్నప్పుడు యెరూషలేమునకు వెళ్తే, యెరూషలేములో కూడా అక్కడ పెద్ద పెద్ద శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు కూర్చుంటే చిన్న బిడ్డగా వెళ్ళి అక్కడికి వారిని ఆయన తన యొక్క మాటల ద్వారా వారితో డిబేట్ చేస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న పిల్లవాడికి ఇంత ప్రావీణ్యత, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు ఆయన యొక్క జ్ఞానాన్ని చూసి వారు ఆశ్చర్యపడ్డారు. క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞానమును సంపాదించుకోమని ప్రసంగి సామెతల గ్రంథంలో మనం అనేకసార్లు చదువుతాం కదా. ఎంతోమంది ఈ దినాన సమయమును వ్యర్థం చేస్తున్నారు, వ్యర్థమైన వాటి మీద దృష్టి పెడుతున్నారు. కానీ అలెగ్జాంద్రియా పట్టణంలో యూదుల మధ్యలో పెరిగి ఉన్నాడు కనుక లేఖనములు అనే పాత నిబంధన, కొత్త నిబంధనలో లేఖనములు, గ్రాఫియా అనే రాయబడిన ఈ లేఖనాలు అనేవి ఓల్డ్ టెస్ట్మెంట్ అయి ఉన్నాయి. పాత నిబంధన అని మనం అర్థం చేసుకోవచ్చు. పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన పాత నిబంధనలో దేవుని గురించి వ్రాయబడిన పాత నిబంధన యొక్క సందేశం మొత్తం ప్రవక్తల దగ్గర నుంచి, మోషే రాసినవి, కీర్తనలు, యేసు ప్రభు వారు చెప్పాడు, మోషేయు, ప్రవక్తలు, కీర్తనలు నన్ను గురించే చెప్తున్నాయి, సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. బహుశా ఈయన క్రీస్తుని గురించి తెలుసుకోకముందే ఆ ముందున్నటువంటి ఆ ఫౌండేషన్ ఈయనకుంది, తెలుసుకోవడానికి అనుకూలమైనటువంటి పాండిత్యం ఉంది ఇతనికి. అయితే ఇతను ఇంకా క్రైస్తవుడు కాలేదు, కానీ
మెస్సయాని గురించి విన్నాడు. ఎందుకనగా అతను చెప్తున్నటువంటి మాటలను బట్టి మనకు అర్థం, అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది, ప్రభు మార్గం విషయంలో అతను ఏం పొందాడు? ఉపదేశం పొందాడు. ప్రవీణ్యుడు కూడా ఉపదేశం పొందాడు. ఇవాళ కొంతమంది ఉపదేశం పొందటానికి ఇష్టపడటం లేదు. ఉపదేశం అంటే టు బీ ఇన్స్ట్రక్టెడ్. Though he was an eloquent and a competent man in scriptures, yet he has been instructed in the way of the Lord. ఇన్స్ట్రక్షన్ తీసుకున్నాడు. ఇన్స్ట్రక్షన్ అనేది అవసరం. బడగలగటం అనేది ముఖ్యం. చాలామంది ఆ ఉపదేశించబడడానికి ఇష్టపడటం లేదు. ఇక నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, మేము ప్రవీణ్యులము అనుకుంటున్నారు. కానీ పౌలు అరేబియాకు వెళ్ళి అరణ్యములో గడిపి చాలాసేపు కాలము ఆయన ఏకాంతంలో గడిపి ప్రభు యొద్ద నేర్చుకున్నాడు పౌలు. ఆయన కూడా గమలీయేలు యొద్ద నేర్చుకున్నవాడే ధర్మశాస్త్రం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన యొక్క పూర్వపు ఆధిక్యతల గురించి మాట్లాడాడు. బట్ స్టిల్ అన్నాడు, నేను ఎన్నికైన వారు ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదు, కానీ నేను అరేబియాలోకి వెళ్ళి అక్కడ 3 సంవత్సరాల నుండి నేను నేర్చుకున్నాను, ప్రభు దగ్గర నుంచి ఈ మెసేజ్ పొందుకున్నాను అన్నాడు. ఐదర్ ఫ్రమ్ గాడ్ ఆర్ ఫ్రమ్ మ్యాన్ వన్ షుడ్ రిసీవ్ ఇన్స్ట్రక్షన్. ఉపదేశం పొందుకున్నాడు. ఎవరు? విద్వాంసుడు, ప్రవీణ్యుడు. ఎందుకనగా ప్రభు మార్గం గురించి తెలుసుకోవాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు మార్గం, ద వే ఆఫ్ ద లార్డ్. ప్రభు మార్గం అంటే అతనికి తెలుసుకున్నది ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను చెప్పాడు, ప్రభు కొరకు మార్గమును సరళం చేస్తున్నాను, ప్రిపేర్ ద వే ఫర్ ద లార్డ్. ఎందుకంటే ఇతను చెప్పింది ఏంటి అంటే, బాప్తిస్మం యోహాను ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రతపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకొనిన వాడై, అంటే యోహానే ప్రభు మార్గం గురించి చెప్పాడు. ప్రభు యొక్క మార్గము అనగా, మార్గం అంటే ఆ మార్గంలో ఉండాల్సినటువంటి నడవడిక, నైతిక విధానాలు, నీతి నియమావళులు అన్నీ నేర్పించారు అతనికి. నేర్పిస్తే యోహాను బాప్తిసం గురించి తెలుసుకున్నాడు కనుక, యోహాను వలన మాత్రమే తెలుసుకున్నాడు కాబట్టి యోహాను తర్వాత ఏం జరిగిందో అతనికి తెలియదు. ప్రభు యొక్క మరణాన్ని గురించి స్పష్టంగా తెలియదు, పునరుద్ధానం గురించి పూర్తిగా స్పష్టంగా తెలియదు. కానీ ప్రభువు క్రీస్తుని మాత్రం తెలుసు. ఆయనే దేవుని గొర్రెపిల్లని తెలుసు. లోక పాపమును మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అని యోహాను చెప్పిందంతా తెలుసు. కానీ తర్వాత జరిగినటువంటి తెలియదు అతనికి. మరణ పునరుద్ధానాల యొక్క మర్మము తెలియదు. సంఘము ఆవిర్భవించబడటం, పరిశుద్ధాత్ముడు పెంటెకోస్తు అనే పండుగలో సంఘం పైకి దిగి రావడం, విశ్వాసిలో పరిశుద్ధాత్ముడు నివసించడం, ఆత్మ వరాలు అనుగ్రహించబడి వాక్శక్తితో మాట్లాడడం, స్పిరిట్ ఫిల్డ్ మినిస్ట్రీ గురించి తెలియదు దీనికి. న్యాచురల్ టాలెంట్ ఉంది. యోహాను చెప్పినంతవరకు తెలుసు, ప్రభువే మెస్సియా అని తెలుసు. అంతవరకు తెలుసుకున్న ఆత్మలో ఆతృత ఉందంట అతనికి. హల్లెలూయా. And being fervent in spirit, he spoke and taught accurately the things concerning Jesus. చాలా ఖచ్చితంగా యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించాడట. హల్లెలూయా. చూడండి, విద్వాంసుడు, ప్రవీణ్యుడు కదండి, ఎంత చక్కగా వివరంగా చెప్పాడంట, బోధించాడంట. సో ఎప్పుడైనా మనం చూస్తే దేవుని యొక్క వాక్యము వివరముగా చెప్తే ఎంతోమంది జీవితాల్లో అది కార్యం చేస్తుంది. ఆత్మలో ఆతృత ఉంది అతనికి. విద్వాంసుడు, ప్రవీణ్యుడు, ఉపదేశం పొందుకున్నవాడు, ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వాడు, లోపల మండిపోతున్నాడు. ప్రభు మార్గాన్ని నేను కూడా వెళ్ళి సరళం చేయాలి, నేను కూడా అనేక మందిని ఆయుత్తపరచాలి, దేవుని రాజ్యంలోనికి నడిపించాలి ప్రజలనని. హీ వాస్ బీన్ ఫెవరెంట్ ఇన్ ద స్పిరిట్. హీ వాజ్ సో జీలియస్. ఆత్మలో ఆతృతతో ఉన్నాడు. వెళ్ళి అతడు తెలిసినంతలో చక్కగా చెప్తున్నాడు. హల్లెలూయా. తప్పేమీ మనం అనలేం. కానీ అయితే ఆ సంఘటన చూసినప్పుడు ప్రిస్కిల్ల, అకుల అనేటువంటి యూదులైనటువంటి భార్య భర్తలు డేరాలు కుట్టుకునేవారు. రోమ్ పట్టణం నుండి క్లౌదియా చక్రవర్తి యూదులు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఈ రోమ్ పట్టణంలో ఉండొద్దన్నప్పుడు కట్టుబట్టలు పట్టుకుని ఆ ప్రిస్కిల్ల, అకుల వచ్చేసి ఎఫెసు పట్టణంలో ఉండి అక్కడ డేరాలు కుట్టుకుంటూ పనిచేస్తున్నటువంటి వీరు ఈ వ్యక్తి చెప్తున్నప్పుడు విన్నారు. అనుకున్నారు, ఇతను ఎవరో మంచి ఆ దేవుని కృప కలిగినటువంటి వ్యక్తి. అయితే ఇతనికి పూర్తి విషయం తెలియట్లా. స్టోరీ కొంచెమే తెలుసు, సగం స్టోరీయే చెప్తున్నాడు ఈయన. సగం స్టోరీతో పాటు ఇతను గనక ఫుల్ స్టోరీ తెలిస్తే
టోటల్గా చక్కగా అనేక మందికి ఉపకరించేటువంటి వ్యక్తి అవుతాడని అతనిని తీసుకుని చేర్చుకున్నారు. దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విసిదపరిచిరి. క్లీన్గా చెప్పారు, ఇదయ్యా నువ్వు యోహాను మెస్సియా వరకు నువ్వు లేఖనాలు బాగానే చెప్తున్నావు. అయితే ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రభు తాను చెప్పినట్టే చనిపోయాడు, సమాధి చేయబడ్డారు, ఆయన లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు, మహిమా స్వరూపిగా కనిపించాడు, శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆయన నిత్యరాజ్యానికి మహిమలో ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు యెరూషలేములో సంఘం పైకి వ్రాలాడు వచ్చి వారందరూ ఆత్మవరాలతో నింపబడ్డారు. అక్కడ నుండి పేతురు యోహాన్లు పరిచర్య చేశారు. ఈ విధంగా బోధిస్తున్నారు. యేసునామం ఇలా ప్రకటించబడుతున్నప్పుడు అతడు అప్పుడు విశ్వసించి, ఇప్పుడు చూడండి, విద్వాంసుడు, ఆ ప్రావీణ్యత గలవాడు, అప్పటికే ఆత్మలో ఆతురత ఉన్నటువంటి వాడికి మొత్తం పూర్తి మార్గం ఎప్పుడైతే విసిదమైందో పరిశుద్ధాత్మ దేవుడు ఈ అపోల్లో జీవితాన్ని కూడా తన స్వాధీనంలో తీసుకున్నాడు. ఇప్పుడు ఇతను పూర్తి క్రైస్తవుడయ్యి పూర్తిగా క్రీస్తును కలిగినటువంటి వ్యక్తిగా అతడు తన జీవితంలో పరిచర్య చేయడం ఆరంభించాడు. చూడండి ఎంతమందికి ఆశీర్వాదకరమయ్యాడు. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడు, నేను ఇక్కడి నుండి నాకు అకయకు వెళ్ళాలనిపిస్తుంది, అక్కడ వెళ్ళి అకయ ప్రాంతంలో కొరింథులో నేను సేవ చేస్తాను, అక్కడికి వెళ్ళాలని నాకు నడిపింపు ఉందంటే వారు కాగితం రాసి, మంచి వ్యక్తి అపోల్లో వస్తున్నాడు, ఇతన్ని మీ గృహంలో చేర్చుకోండి, ఆతిథ్యం ఇవ్వండి, ఆయనకు కావలసినవని సమకూర్చండి, ఇతడు మీకు ఎంతో సహాయపడతాడు అని చెప్పి ఒక సేవకునికి సిఫారసు లెటర్ రాస్తే అతడు అక్కడి నుండి వెళ్ళి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు. ఎలా విశ్వసించారు అక్కడ ప్రజలు? కృపచేత విశ్వసించారు. పౌలు వలన కాదు, అపోల్లో వలన కాదు, కేఫా వలన కాదు, కృప, బై గ్రేస్, కృప వలన విశ్వసించినటువంటి వారికి సహాయం చేయడానికి వెళ్ళాడు. అక్కడ సహాయం చేసి ఎట్లా సహాయం చేశాడు? యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. అక్కడ చాలామంది వాదనలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కొరింథీ పట్టణంలో నేను చెప్పాను కదా, ఆర్గ్యూ చేసేవాళ్ళు, డిబేటర్స్ ఉండేవాళ్ళు. ఎలాగూ యేసు క్రీస్తు అవుతాడు అని యూదులు వాళ్ళ పక్షాన చేరి వాళ్ళతో కలిసి వీళ్ళు ఊర్లో వారిని రెచ్చగొట్టి వస్తే అపోల్లో లేఖనములో ప్రవీణ్యుడు, విద్వాంసుడు, ఆత్మలో ఆతురత గలవాడు, పూర్తి ఉపదేశం పొందినటువంటి వాడు, యోగ్యుడైన వ్యక్తులు ఏం చేశాడంటే వారి వాదనలను ఎక్కడంటే అక్కడ, నడి వీధులు అంటే నడి వీధిలో, పట్నం యొక్క స్క్వేర్లో, సిటీ స్క్వేర్లో అంటే సిటీ స్క్వేర్లో, ఎక్కడంటే అక్కడ, ఎక్కడ డిబేట్ జరిగినా, ఎక్కడ ఆర్గ్యుమెంట్ జరిగినా అక్కడ అపోల్లో విశ్వాసుల పక్షంగా నిలబడి క్రీస్తును, ఆయన మార్గం మీద వారు విరోధంగా మాట్లాడుతున్నవన్నీ బహిరంగంగా బోల్డ్గా ఖండించి వాళ్ళ వాదనలను, ఒక విధంగా చెప్పాలంటే వ్రాయబడినటువంటి ఆ పదం యొక్క ఆ గ్రీక్ మీనింగ్ ఏంటంటే చాలా పెద్ద మాట అది. దాని అర్థం ఏంటంటే వాటినన్నిటినీ కాలు కిందేసి తొక్కేశాడట. వాటిని జస్ట్ డిమాలిష్డ్ దెమ్. అంటే అక్కడ అవి అతని ముందు డయకాలెగ్ కుమాయ్ అంటే వాటిని పూర్తిగా అసలు ఎక్కడ కానరాకుండా విరోధంగా మాట్లాడేటువంటి మాటలు ఏమీ కనిపించకుండా అతను ఖండితంగా వాటన్నిటిని కూడా అణిచేసేసాడు. ఇది చూసినటువంటి కొరింథీలో ఉన్న విశ్వాసులు, ఆహా, ఈయనరా అసలు ప్రసంగికుడు అంటే, ఈయన అసలు చెప్తే అపోల్లోనే చెప్పాలి, వింటే మనం అపోల్లో మాటలే వినాలి అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ తయారైపోయారు. ఎవరికి? అపోల్లోకి. అపోల్లో ఫ్యాన్ క్లబ్ మొదలైపోయింది. ఇక ఆయన్ని ఇక వీరుడు శూరుడుగా అంటే, ఎందుకంటే ఎవరిని నోరెత్తనివ్వట్లే. ఆయనతో వాదించడం అనేది దుస్సాహసం అన్నమాట. ఇక దాన్ని వాళ్ళు పీడకలు అయిపోతుంది వాళ్ళకి, అంతటి ప్రవీణ్యుడు. కాబట్టి ఏమైపోయాడంటే, అబ్బో ఇలాంటి వక్తను మనం చూడలేదు. మన గ్రీకుల్లో మహా ఆరేటర్స్ ఉన్నారు. ఎందుకంటే గ్రీకులు వాళ్ళ యొక్క కళలకు నిత్యం సాధన చేస్తూ ఉండేవాళ్ళు. గొప్ప ఆరేటర్స్ ఉన్నారు. గ్రీకు దేశంలో జన్మించినటువంటి జ్ఞానులు, తత్వవేత్తలు ఉన్నారు. కానీ వాళ్ళని మించిపోయాడు అపోల్లో. సో ఈ పట్టణస్థులు అందరూ ఫ్యాన్స్ అయిపోయి, నేను అపోల్లో వాడని అంటే, కొంతమంది పాపం
పౌలు చేసినటువంటి కష్టం, పౌలు చూపిన ప్రేమ, పౌలు నాటినటువంటి ఆ యొక్క ఆత్మల భారంతో కన్నీళ్లతో ప్రార్థన చేసినటువంటి విధానం, ఈయనకి భిన్నంగా పౌలు సేవ చేశాడు. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఏం చెప్తాడంటే 3వ వచనంలో అంటాడు, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. అపోల్లో లాగా లేడు పౌలు, ఎవరికి వారే కానీ అందరూ ఒకటే. గుర్తుంచుకోండి, ఎవరికి వారే కానీ అందరూ ఒకటే. స్టైల్స్ డిఫరెంట్, మ్యాటర్ ఒకటే. చెప్పే స్టైల్ మారుతుంది అంతే, చెప్పే సందేశం మాత్రం మారదు. పౌలు ఎలాగున్నాడు? భయముతో వణుకుతో ఉన్నాడంట. అంతేకాదు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగించాడు. ఆయన జ్ఞానయుక్తంగా కానీ ప్రజల్ని కట్టిపడేసే విధంగా తీయటి మాటలు కానీ పౌలు చెప్పేవాడు కాదు. ఇంకో విధంగా చెప్పాలంటే ఆయన ప్రసంగం కొరగానిదిగా ఉండేదట. కొరింథీ పత్రికలో కూడా అంటాడు, ఇది కంటెంప్టబుల్, అంటే అది చాలా వినేవాళ్ళకి అప్పటికప్పుడు కోపం వచ్చేసి మమ్మల్ని తిడుతున్నాడు అని చెప్పి ఆ వ్యక్తి మీద ఎదురు తిరిగే విధంగా ఉండేదట ఆ ప్రసంగం పౌలు చెప్తే. కానీ పత్రికలు రాయటంలో పౌలుకు దేవుడు వరం ఇచ్చాడు, బలమైన పత్రికలు రాశాడు. కానీ ఆయన అంత గొప్ప ప్రసంగికుడు కాదు, పరిశుద్ధాత్మ దృష్టాంతాలే చెప్పేవాడు. అలాగూ ఆయన స్టైల్ చూశారు. ఇప్పుడు అపోల్లో చూసేటప్పుడు కొంతమంది ఇది నచ్చినటువంటి వాళ్ళు, ఇది బాగుంది, అసలు ఈయన సభ్యులు మనందరం మనది అపోల్లో కేటగిరీ అంటే, మరి ఇంకొంతమంది బయలుదేరారు. కొంతమంది ఏమంటారు, కొందరు మేము పౌలు వాడనంటే ఇంకొకళ్ళు కేఫా వాడనని కొంతమంది బయలుదేరారు. పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ 3వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, కాబట్టి ఎవడైనను మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి, పౌలైనను అపోల్లో అయినను కేఫా అయినను. అంటే అక్కడ ఇంకొక వర్గం కూడా ఉంది, కేఫాకు సంబంధించినటువంటి వారు అని కొంతమంది వాళ్ళు అనుకుంటే పౌలు అంటున్నాడు, పౌలైనా సరే ఇగోండి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో అంటాడు, ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. ఎవరికి వారు గ్రూపులు కట్టేశారు. సహోదరులారా, సార్వత్రిక సంఘంలో ఇలాంటి ఆలోచన దృక్పథం ఉండకూడదు. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే మనుషులు కేవలం నిమిత్త మాత్రులు. నేనైనా ఎవరైనా సరే, ఎంతటి గొప్ప యోగ్యులైన వారైనా సరే, వాళ్ళు విద్వాంసులు అవనివ్వండి, ప్రవీణ్యులు అవనివ్వండి, మహాజ్ఞానులు అవనివ్వండి, లోకమంతా తెలుసుకున్నటువంటి వారు ఎవరైనా అయ్యుండొచ్చు, మన యొక్క న్యాచురల్ టాలెంట్స్ కూడా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క కృప లేకుండా కార్యాలు జరగవు. నదీ తీరమున పౌలు ఫిలిప్పు పట్టణంలో ఎవరైనా కూడుకున్నారేమని వెళ్తే అక్కడ లూదియా అనేటువంటి ఒక స్త్రీ పౌలు మాటలను జాగ్రత్తగా వింటే ప్రభు ఆమె హృదయమును తెరిచాడు. పౌలు తెరవల, ప్రభు హృదయాన్ని తెరిచాడు. అంటే దేవుని కార్యములు ఆయన చేస్తాడు, కానీ కేఫా కాదు, పౌలు కాదు, అపోల్లో కాదు. అయితే వీళ్ళు నిమిత్త మాత్రులేం కాదు, వీళ్ళ వృత్తి వీళ్ళది. పౌలు ఏం చేశాడు? నాటాడు. భయముతో వణుకుతో వచ్చి వాళ్ళ హృదయాల్లో విత్తనాలు నాటి పరిశుద్ధాత్మ దేవుడిచ్చినటువంటి పనిని తన వరకు తాను కష్టపడి చేశాడు. ఆయన పని అక్కడితో అయిపోయింది, విత్తనం నాటేశాడు. నాటి వెళ్ళిపోతే అవ్వదు కదా పని. అంతే ప్రాముఖ్యమైన ఇంకో పని ఉంది. విత్తనం పెరగాలి, విత్తనం మొక్కగా మారాలి. అది ఫలించే దశకు రావాలంటే ప్రతిరోజు దానికి నీరు అవసరం. నీరుతో దాన్ని తడపాలి. ఎప్పుడు అపోల్లో వచ్చి ఏం చేశాడు? దేవుడి ఆయనకిచ్చినటువంటి కృపను బట్టి ప్రతిరోజు వచ్చి తనకున్నటువంటి నాలెడ్జ్ బట్టి, ఆయనకున్న లేఖనంలో ఉన్న పట్టును బట్టి కొరింథు వారికి దేవుని యొక్క వాక్యాన్ని వారికి పోసి 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 శాచ్యురేట్ చేశాడు. వాళ్ళని నీళ్లు పోసుకుంటానే వచ్చాడు. ఏ ఒక్క మొక్క ఎండిపోలే. ప్రతిరోజు టైంకి వెళ్ళి నీళ్లు పోస్తున్నాడు. చక్కగా కావాల్సినంత
చెట్టుకి ఎంత అవసరమో అంత నీరు పోస్తున్నాడు. ఎంత మంచి పని చేశాడు చూడండి. అది కూడా కష్టమే కదా, టైం తప్పకూడదు. ఒక 2 రోజుల తర్వాత మనం మన ఇంట్లో మొక్కలు పెంచుకున్నప్పుడు ఒక రోజు బాగా పోసేసి 4 రోజుల తర్వాత వెళ్ళి నీళ్లు పోస్తే మొక్క ఉండదు. దానికి టైం ప్రకారం పోయాలి నీళ్లు. అందుకనే డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పి ఇశ్రాయేల్ దేశంలో తుంపర్ల సేద్యం అనేది వచ్చింది. ఒకేసారి చెట్లకు ఎక్కువ నీళ్లు పోసినా కూడా చెట్లు పనికి రాకుండా అయిపోతాయట. దానికి ఎక్కువ పోయకుండా టైంకి తుంపర్ల ద్వారా టైంకి నీళ్లు అలా వెళ్తున్నప్పుడు ఆ చెట్లు చాలా బాగా ఫలిస్తాయని చెప్పి ఇజ్రాయెల్ అగ్రికల్చర్లో రీసెర్చ్ చేసి ఆ యొక్క డ్రిప్ ఇరిగేషన్ అనేది కనిపెట్టిన తర్వాత వాళ్ళు ప్రపంచంలో అత్యధిక దిగుబడి తీయగలిగారు. అంటే ఇరిగేట్ చేయటం కూడా ఒక కళ. ఏదో పోసేయండి అంటే బకెట్లు పోసేయటం కాదు, అలా వదిలిపెట్టేయటం కాదు. వేళకు సమయానికి తగుమాత్రంగా ఎప్పుడు నిరంతరం తడుపుతూ ఉండాలి వాటిని, మొక్కల్ని. అపోల్లో ఆ పని చేశాడు. తన వాక్యంతో వారిని అందరినీ కూడా దేవునిలో నింపేశాడు. వాక్యంతో సమృద్ధితో వారి హృదయాలను నింపి ప్రభువు కొరకై ఆయుత్తపరిచాడు. సో వాళ్ళు ఏమయ్యారు, బాగా వృద్ధి చెందటానికి అనుకూల స్థితి వాళ్ళలో ఏర్పడింది. అయితే నాటినా నీళ్లు పోసినా వృద్ధి కలుగు చేయు దేవుడు లేకుండా వీళ్ళిద్దరూ ఎంత కష్టపడినా లాభం లేదు. ఎందుకంటే మొక్క పెరగాలంటే అనువైన వాతావరణం దేవుడు ఇవ్వాలి. సూర్యరశ్మి పౌలు తెప్పించడు, అపోల్లో తెప్పించడు. ఉదయాన్నే సూర్యుడు ఉదయింపజేసే వాళ్ళు వీళ్ళిద్దరు కాదు కదా. దేవుడు వాటికి మంచి సూర్యకాంతినివ్వాలి. అంతేకాదు వరదలు, వడగండ్లు, గాలి తుఫాన్లు, పెను తుఫాన్లు, ఈదురు గాలులు వస్తే ఎంత పెద్ద చెట్టు బాగా ఎదిగినా కూడా మొత్తం నేలమట్టం అయిపోతాయి. మంచి వాతావరణం ఉంటేనే వృక్షం వృద్ధి చెందుతుంది. నాటినవాడు, నీళ్లు పోసినవాడు పని కొంతే కానీ దానిని పూర్తిగా వృద్ధి కలుగు చేసేటువంటి వాడు ఎవరండి? దేవుడు. దేవుని స్తోత్రం. అల్టిమేట్గా ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ ఇచ్చి తన కృప చొప్పున వారిని కాపాడి ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటిది ఏది ఇదవ్వకుండా దేవుడు వాటిని భద్రపరిచాడు కనుక అవి వృద్ధి చెందుతున్నాయి. ఈ రోజున మీరు నేను వృద్ధి చెందామంటే మన జీవితాల్లో చాలామంది పాత్ర ఉంది. మన యొక్క ఎదుగుదలలో చాలామంది దైవ సేవకుల పాత్ర ఉంది. ఎంతోమంది మన మీద ప్రభావం చూపించిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది నీరు పోసిన వాళ్ళు ఉన్నారు. వారందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. వారి కొరకు మనం ప్రార్థించాలి, పరిచర్యలో సహకరించాలి. వి షుడ్ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ గాడ్ ఫర్ ప్లేసింగ్ దెమ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో వాళ్ళని ఉంచినందుకు మనం దేవుని స్తుతించాలి. వాళ్ళే లేకపోతే మనకి తృష్ణ వచ్చి ఉండేది కాదు, ఈ ప్రేరేపణ వచ్చి ఉండేది కాదు. వచ్చింది. అయితే మనం గ్రూపులు కట్టకూడదు. గ్రూపులు కట్టేసి నేను పలానా వాడిని, నేను పలానా అంటే ఏంటి? ఆ గ్రూపు లేకపోతే గుర్తింపు లేదనా? ఇప్పుడు ఏంటి అక్కడ? అది ఒక దరిద్రం. అది నేను పౌలు వాడిని అని చెప్పుకున్నా అంటే పౌలుతో అటాచ్ అయితే తప్ప ఇతనికి ఒక ఐడెంటిటీ లేదని, ఇతనికి ఒక గుర్తింపు లేదని నేను పౌలు వాడిని అంటున్నాడు. ఎవరైనా ఒక పెద్ద క్లబ్ ఉంటే చాలామంది ఏం చేస్తారంటే ఆ క్లబ్లో చేరిపోతారు. వెళ్ళి ఎందుకు చేరుతారు? వాళ్ళతో ఉంటే గుర్తించబడితే ఓహో లయన్స్ క్లబ్ మెంబర్ నేను, ప్రజల్లో ఒక గుర్తింపు. లేకపోతే రోటరీ క్లబ్, పెద్ద క్లబ్స్ అవి. నేనేమి వాళ్ళ గురించి అట్లా చెప్తున్నాను జనరల్గా. అలాగే పౌలు వాడిని నేను పఫ్ అయిపోతున్నారు. నేను కేఫా వాడిని, నేను ఎవరినో తెలుసా? అసలు డైరెక్ట్గా మాట్లాడాడంటే దేన్నైనా సరే మొత్తం పటాపంచులు చేసే అపోల్లో యొక్క ఫాలోవర్ నేను. ఇంకొకడు వచ్చి నేను కేఫా. ఆఫ్టర్ ఆల్ కేఫా అంటే ఏంటి అనుకుంటున్నారు? అసలు వీళ్ళిద్దరు పౌలు ప్రభువుని చూశాడా? అపోల్లో ప్రభువుని చూశాడా? అసలు ప్రభుతో నడిచినోడు ఎవరు? కేఫా. ఆయనతో పాటు ధోనిలో తిరిగాడా పౌలు? మా వాడు ప్రభుతో పాటు ధోనిలో తిరిగాడు. కేఫా ధోనిలోనే ప్రభు మొదట ప్రసంగం చేశాడు అక్కడ ధోనెక్కి. అసలు తిరిగి పేతురు బండవు నీ సంఘం కడతాను అని చెప్పి అన్నది కేఫాతోనే అని ఎవరికి వాళ్ళ యొక్క గొప్పతనాల గురించి చెప్పుకుంటుంటే పౌలు రాస్తూ అంటాడు, మా మధ్యలో మీరు తగాదులో పెడతారు ఎందుకయ్యా? 1 కొరింథీ 3:22 అంటాడు. 8 మాటలు చెప్పాడు అక్కడ. పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోవునవైనను సమస్తమును మీవే. హల్లెలూయా.
నేను కేఫా వాడిని, నేను పౌలు వాడిని అనొద్దు. అసలు కేఫా, పౌలు, అపోల్లో, మరణము, జీవము, ప్రస్తుతంలో ఉన్నవి, రాబోయేటువంటివి అన్నీ అసలు మీవే. మీరు వాళ్ళోళ్ళు కాదు, వాళ్ళే మీ వాళ్ళు. హల్లెలూయా. వాళ్లను దేవుడు మీ జీవితంలో ఉంచాడు కదండి. లోకమైనను మీదే కదా. ప్రస్తుతం లోకంలో మంచున్నా చెడున్నా మనం కూడా లోకంలోనే ఉన్నాం. ఇప్పుడు కరోనా ఉంది, రేపొద్దున కరోనా వెళ్ళిపోద్ది. ఉన్నా వెళ్ళిపోయినా మనం లోకంలోనే ఉన్నాం. లోకంలో ఉన్నాయన్నిటినీ, అవి అందంగా ఉన్నాయి కూడా మనవే. చక్కటి పర్వతాలు, అందమైనటువంటి దృశ్యాలు అవి మనవే. లోయలు మనవే. లోకంలో ఉన్నటువంటి మంచి మనవే, లోకంలో ఉన్నటువంటి చెడును మనం చూస్తున్నాం. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు అస్. అంతా మనదే. అంతేకాదు, జీవమైనను మరణమైనను. జీవము అనగా ఈ జీవించేటువంటి జీవితంలో ఉన్నటువంటి ప్రతి క్షణం మనదే. ప్రతి దినం దేవుడు మనకే ఇచ్చాడు, ప్రతి మూమెంట్ మనకే ఇచ్చాడు. మరణమైనను మనదే, ప్రస్తుతం మనదే, ఆనంద క్షణాలు మనవే, భవిష్యత్తులో రాబోయేటువంటి నిత్య జీవంలో యుగ యుగాలు ఉండబోయేది కూడా మనవే. అన్నీ మనవే. ఎందుకు అన్నీ మనవే అంటే మనము క్రీస్తు వారం. అది మనం గుర్తించబడవలసింది. వీ బిలాంగ్ టు క్రైస్ట్, నాట్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్. మేము సమస్తము మీవే, మీరు క్రీస్తు వారు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనము క్రీస్తు వారం, క్రీస్తు నందు మనము ఉన్నవారం అన్నాడు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. క్రీస్తు ఆత్మ లేనివారు ఆయన వారు కారు. మీరు క్రీస్తు వారు. క్రీస్తు ఎవరు? దేవుని వాడు. క్రీస్తు దేవునివాడు. క్రీస్తు దేవుని యొక్క తత్వమును, తేజస్సును, ఆ మహిమ యొక్క మూర్తిమంతమై ఉన్నటువంటి కుమారుడు క్రీస్తు. సో ఎక్కడికి పౌలు ఒక్క మాటలో వాళ్ళలో ఉన్నటువంటి ఆ భేదాభిప్రాయములన్నిటినీ తొలగించి ప్రభువైన యేసు వీటన్నిటిని కలుగు చేసిన వాడు, ఆయనే అందరికీ మూలము, ఆయన ద్వారానే ప్రతి మనిషి కూడా వర్ధిల్లేవాడైనా, వృద్ధి చెందేవాడైనా, ఆ విద్వాంసుడైనా, ప్రవీణ్యుడైనా, అపోస్తలుడైనా, ఇంకెవరైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తు వల్లనే కార్యం చేయగలుగుతున్నాడని కొరింథీ పట్టణస్థులకు జ్ఞాపకం చేశాడు. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమందు మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, ఇక్కడ ఒక అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ మనకు కనిపిస్తున్నాడు. ఈ అపోల్లో అనేటువంటి విద్వాంసుడు గురించి మేము మొదట మీకు జ్ఞాపకం చేశాను. ఆయన గురించి మనం కొంత ఆలోచన చేయాలని. చాలాసార్లు మనం అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనం ఎంతో ధ్యానం చేశాం. కానీ ఆ అపోల్లో యొక్క జీవితం మనందరూ కూడా ఒక మాదిరిగా తీసుకుని ఎంతోమంది దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యం నిమిత్తమై లేఖనాలలో ప్రావీణ్యతను సంపాదించి, మైటీ ఇన్ ద స్క్రిప్చర్స్, వాక్యంలో ప్రావీణ్యతను సంపాదించి నిత్యము ధ్యానించుచు దేవునిని ప్రకటించడానికి ధైర్యంగాను ఎదుర్కొని ప్రతి చోట క్రీస్తు యొక్క సువార్తను, ఆయన యొక్క సందేశాన్ని వివరంగా చెప్పి వాదనలను ఖండించి ఎదురించేటువంటి మంచి యొక్క ఎలక్వెంట్ అండ్ మైటీ స్పీకర్స్. అంతేకాదు, దోస్ పీపుల్ హూ ఆర్ వెరీ మచ్ రిచ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తుని గురించినటువంటి జ్ఞాన సమృద్ధి కలిగినటువంటి వారు సంఘానికి దినాల్లో కావాలి. పౌలు లాంటి వారు కావాలి, అపోల్లో లాంటి వారు కావాలి. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. నాటేవాడు నాటాలి, నీళ్లు పోసే వరం ఉన్నవాడు నీళ్లు పోయాలి. అయ్యా వీళ్ళొక్కళ్ళే అవసరం, వీళ్ళు మనకు అక్కర్లేదు, ఇంత తెలివితేటలు, ఇంత చదువు, వీళ్ళు ఉన్నవారు పనికిరారు అని అనుకోవద్దు. వారు మనకు కావాలి. అతడు యూదుడైనా సరే దేవుణ్ణి విశ్వసించాడు. యూద మతంలో నిశ్చయత లేదనుకున్నాడు. యూద మతం విడిచిపెట్టేశాడు. అతను ట్రాన్సిషన్కి వచ్చేసాడు, అంటే రూపాంతరం చెందాడు. దాని నుండి మెల్లగా యోహాను దగ్గరికి వచ్చాడు, యోహాను నుండి క్రీస్తు దగ్గరికి వచ్చాడు. యూద మతంలోనే ఉన్న చాలామంది రబ్బాయిస్ ఉన్నారు. ఉదాహరణకి 2వ దేవాలయం కాలంలో ఒక నిష్ణాతుడైనటువంటి ప్రఖ్యాత రబ్బాయి యోహనాన్ బెన్ జకాయా అనేటువంటి ఒక రబ్బాయి ఉండేవాడు. అదే 2వ దేవాలయం కూలిపోతున్నప్పుడు, అంటే రోమన్లు యెరూషలేం దేవాలయాన్ని కూల్చేస్తున్న టైంలో యోహనాన్ బెన్ జకాయ్ సెన్హాద్రిన్ అనేటువంటి యూదుల యొక్క మహాసభకు అధ్యక్షుడిగా ఉండేవాడు.
అతడే ఆ గ్రంథాలన్నిటినీ యెరూషలేము తగలబడిపోతుంటే ఆ గ్రంథాలన్నిటిని తీసుకుని వెళ్ళి బయట దాచిపెట్టి ఆ రెండవ దేవాలయం కాలం నాటి గ్రంథాలన్నిటినీ భద్రపరిచాడు. ఇక ఆయన శిష్యులు ఉన్నారంటే ఎంత భక్తి అంటే యోహన్నాన్ జక్కయ్య అంటే ఆయన మాటలు అంతా ఇదిగా భావించేవాళ్ళు. అలాంటి యోహన్నాన్ బెన్ జక్కయ్య వెస్పాషియన్ టైటస్ అనేటువంటి రోమన్ చక్రవర్తులతో ఆయన మాట్లాడిన తీరు యూదుల్ని చాలా వరకు కాపాడినాయి. అలాంటి వ్యక్తి మరణించేటువంటి సమయంలో చివరి శ్వాస విడిచేప్పుడు మంచం మీద పడి ఎక్కెక్కి ఏడుస్తున్నాడంట. శిష్యులందరూ మంచం చుట్టూ ఉన్నారు. గురువుగారు తుది శ్వాస విడిచిపెట్టేటువంటి సమయం వచ్చింది. వారు ఆయన ఆ విధంగా ఏడవడం ఎప్పుడు చూడలేదు. ఏడుస్తున్నప్పుడు యోహన్నాన్ జక్కయ్యని అడిగారంట, అయ్యా నువ్వు ఇంత గొప్ప జీవితం జీవించావు, అసలు లేఖనాలు గ్రంథాలు నిత్యము పఠించి మా అందరికీ నేర్పించినటువంటి ఒక గొప్ప రబ్బీవి, నువ్వు చనిపోయేప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారంట. అడిగితే అప్పుడు మరణశయ్య మీద ఉన్నటువంటి బెన్ జక్కయ్య అన్నాడంట, నేను మానవ మాత్రుడైనటువంటి రాజును కలుసుకోవటానికి ఒకవేళ వెళ్తే ఆ రాజు ఎదుట నేను నిలబడాల్సి వస్తే మానవ మాత్రుడైన రాజు తీర్పు తీర్చిన ఎడల మహా అయితే నా చేతులకు సంకెళ్ళేస్తాడు, కొన్నాళ్ళు నన్ను కారాగారంలో పెడతాడు, నన్ను ఖైదీగా బంధిస్తాడు. ఇంకా నాకెవరైనా అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ఏదో ఒక విధంగా వారి ద్వారా రికమెండ్ చేయించుకుంటాను, బయటపడగలుగుతాను. కానీ ఇప్పుడు నేను వెళ్తున్నది సర్వసృష్టికి సృష్టికర్త అయిన సార్వభౌముడైనటువంటి నిత్య రాజు అయిన దేవుని సింహాసనం ఎదుటికి వెళ్ళబోతున్నాను. ఇప్పుడు ఆయన యొద్దకు నేను వెళ్ళి ఏమవుతాను అనేది నాకు తెలియట్లే. 2 దారులు నా ముందున్నాయి, ఒకటి మరణం, ఇంకొకటి జీవం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎటు వెళ్తానో నాకు తెలియట్లే, ఇటు వెళ్తానా అటు వెళ్తానా. ఒకవేళ ఆ రాజు ఎదుటికి వెళ్ళి నిలబడినప్పుడు ఆయన నా యందు కటాక్షించకపోతే, నాకు సంకెళ్ళేస్తే ఆ సంకెళ్ళ నుంచి నన్ను ఎవడూ నిత్యము విడిపించలేడు కదా. ఇప్పుడు నాకు ఏమవుతానో ఎక్కడికి వెళ్తానో తెలియని వాడినై ఉండగా ఏడవకుండా ఎలాగుండగలను అన్నాడంటే. చూడండి, అంత రబ్బాయి తుదిశ్వాస విడిచేప్పుడు ఎక్కడికి వెళ్తానో తెలియని అగమ్య గోచర స్థితిలో ఉన్నాడు. యూదులు మతము అందు మంచి ఆసక్తి కలిగిన వాళ్ళు, కానీ మతం నిత్యరాజ్యానికి చేర్చలేదు, చేరుస్తుంది అనే నిశ్చయత లేదు. అందుకే ఆయన బోరుని ఏడ్చాడు. స్వనీతిని నమ్ముకున్నారు వాళ్ళు అప్పటి వరకు. అంటే మేము ఆ విధులన్నిటిని నిర్వహిస్తున్నాం, ఇదే మమ్మల్ని నిత్యరాజ్యానికి తీసుకెళ్తుందని నమ్మారు. కానీ చివరిలో అర్థమైంది, ఇవి మన స్వనీతి పనికిరాదు. ఆయన ఏమంటాడో అక్కడికి వెళ్ళినప్పుడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో. వీడిని కట్టి బంధించి ఆ వెలుపటి చీకట్లో పడేయమంటే మళ్ళీ బ్రతిమలాడి బయటకు వచ్చే దారి లేదు. ఆయన సార్వభౌముడు కనుక అక్కడికి వెళ్ళే ముందు బెన్ జక్కయ్య ఏడుస్తున్నాడు. అందుకేనేమో ఈ యొక్క చాలామంది యూదులు, ప్రిస్కిల్లా, ఆకులా లాంటి వాళ్ళు చూడండి, మనం చూస్తే బైబిల్లో చాలామంది యూదులు తమ యూద మతాన్ని, ప్రవీణ్యులు, విద్వాంసులు, ధర్మశాస్త్ర వేదాంతులు తమ యొక్క గ్రంథాలు విడిచిపెట్టి క్రీస్తు మార్గాన్ని నేర్చుకున్నారు. వాళ్ళందరూ దే అండర్స్టూడ్ ద వే ఆఫ్ ద లార్డ్. ప్రభు మార్గమును దేవుడు మొట్టమొదట అబ్రహామునకు చెప్పాడు. అబ్రహాము నీ సంతానము నా మార్గములో నిందారహితులుగా ఉండాలి అని చెప్పాడు. మార్గం అంటే యేసు క్రీస్తు మార్గమై ఉన్నాడు. యేసు ప్రభువు పరలోక రాజ్యానికి ఆయన మార్గమై ఉన్నాడు. ఆయన తప్ప వేరొక మార్గం లేదు. అందుకే వారు నేర్చుకున్నారు, అక్కడికి వెళ్ళి నేర్చుకుని ప్రభు మార్గం గురించి అర్థం చేసుకున్నారు. ఆ మార్గమందు తప్ప, ఆ నామమందు తప్ప వేరొక నామమందు రక్షణ లేదని గ్రహించి వారు ఆ యొక్క విశ్వాసంతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును వెంబడించారు. చూడండి, యూదులు ఇంత మతనిష్టలో పెరిగి మత సంబంధమైనటువంటి నీతిని తమ జీవితంలో పొందుకోవాలని నిత్యము ధర్మశాస్త్ర విధులను ఆచరిస్తూ వచ్చినటువంటి వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి రక్షణను అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఆ మార్గమును విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి అపోల్లో ఎంత చక్కగా అనేక మందికి ఉపయోగపడ్డాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానించి ఉన్నాం. వాక్యంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, పౌలు వాడిని, అపోల్లో వాడిని, కేఫా వాడిని అని కాదు, కానీ
యేసు క్రీస్తును బట్టే అతిశయించాలి. మనుషుని బట్టి మనం అతిశయించకూడదు. మనుషుడు ఎవరు మనని నిత్యరాజ్యానికి చేర్చలేరు, కానీ మత సంబంధమైనది కూడా మన నిత్యరాజ్యానికి చేర్చలేదు. అపోల్లో అది అర్థం చేసుకున్నాడు. తనంత ప్రవీణుడైనా సరే కూర్చుని ఉపదేశం పొందుకున్నాడు. ఈ మార్గం గురించి అర్థం చేసుకుని మరి వివరంగా అకుల ప్రిస్కుల దగ్గర నేర్చుకుని మెల్లమెల్లగా ఆ ప్రాచీన స్వనీతి పద్ధతులను విడిచిపెట్టి వచ్చాడు బయటికి. ఈ రోజుకి మనం యెరూషలేంకి వెళ్తే యెరూషలేం వీధుల్లో చూస్తే యూదులు వాళ్ళ మధ్యకి వెళ్ళంగానే ఒక్కసారి మనం వేరే ప్రపంచానికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. వాళ్ళు వేసుకునే బట్టలు కానీ, ఆ టోపీలు కానీ, వాళ్ళు పెంచుకునే గడ్డాలు కానీ, వాళ్ళు పెంచుకునే సైడ్ లాక్స్ కానీ ఎంత అమాయకంగా ఉంటారో అసలు ఏ మనిషి ఇంకా చూడరే. ఫోటో దిగుదామయ్యా అంటే టోపీ తీసి ముఖానికి అడ్డం పెట్టేసుకుంటారు. అసలు వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ లోకం, ఈ జూయిష్ క్వార్టర్స్కి వెళ్తే వాళ్ళు పెరిగే విధానం చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత మత సంబంధమైనటువంటి ఆసక్తో వాళ్ళకి. కానీ పౌలు అందులోంచే బయటకు వచ్చాడు. అన్నాడు, ధర్మశాస్త్ర నీతిని విడిచిపెట్టాను నేను. అపోలో లాంటి వాడు విడిచిపెట్టాడు. ఇక్కడ చాలామంది యూదులు వచ్చేసారు అక్కడికి. ఎందుకని అంటే యేసు క్రీస్తు మార్గంలో నిత్య జీవం ఉంది. ఈ యొక్క వాక్యం వింటున్న వాళ్ళారా, మీరు మీ యొక్క విశ్వాస జీవితంలో ఎదగాలనుకుంటున్నారా? మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ యొక్క జీవితంలో ప్రభువుగా స్వీకరించాలని ఆశపడుతున్నారైతే సువార్త అనే ఆ మంచి విత్తనాన్ని మీ హృదయంలో నాటుకొని ఆ నీరు పోసేటువంటి మంచి మాటలు వింటూ ఆత్మలో ఎదుగుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమార్థమైనటువంటి ఒక గొప్ప మంచి ఫలాలు మీ జీవితంలో ఫలించాలి. మీకు నాటేవాళ్ళు ముఖ్యమే, నీరు పోసేవాళ్ళు ముఖ్యమే. అన్నిటికంటే ముఖ్యం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు ఉండి మనం అతిశయపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు నాయన. అయ్యా, అపోస్తులైన పౌలు కొరింథు పట్టణస్థులైనటువంటి వారికి నేను నాటాను, అపోల్లో నీరు పోశాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అని ప్రభువా మరి ఎంతో గొప్ప లోతైన విషయాన్ని తెలియచేసి మేము అతిశయించవలసింది క్రీస్తునందే అని మాకు తెలియపరిచిన ఆయన, మరి మా ఆత్మీయ జీవితాల్లో కూడా మేము కూడా మీ యందు బహుగా ఫలించేటువంటి మంచి ఆత్మ సంబంధులుగా మేము ఉండాలని మాకు తెలియచేసిన ఉపదేశమును బట్టి మీకు స్తోత్రాలు. మిక్కిలి ప్రవీణ్యుడు, విద్వాంసుడైనటువంటి ఆ అపోల్లో సైతం కూడా నేర్చుకుంటానికి ఇష్టపడి ఉపదేశమును అంగీకరించి మరింత ఉపదేశమును స్వీకరించి నాయనా ఆత్మలో తీవ్రత గలవాడై యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనాల్లోంచి గట్టిగా మాట్లాడి అనేకులను బలపరిచినట్లుగా ఈ దినాల్లో కూడా నాయన మేము మా యొక్క ప్రాచీనమైనటువంటి సాంప్రదాయాలు విడిచి పూర్తి ఉపదేశమును తెలుసుకుని నాయన మిమ్మలను బహు స్పష్టముగా వివరముగా మాట్లాడేటువంటి ఆ కృప ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. విత్తబడిన వాక్యము ప్రతి హృదయములో మంచి విత్తనం వలె నాటమని ప్రార్థిస్తున్నాం. 30, 60, 100 ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన ఎంతోమంది ఈ దినాల్లో మంచి ప్రవీణ్యులే, నిష్ట కలిగిన వారే, కానీ నాయన తర్వాత మేమేమవుతామో తెలియనటువంటి ఒక నిశ్చయత లేని స్థితిలో జీవిస్తున్నారు. అలాంటి వారిని కూడా నాయన బలపరిచి వారు కూడా మిమ్మల్ని గ్రహించేటువంటి ధన్యత దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మహిమ పొందండి నాయన. మరి ఈ లైవ్ స్ట్రీమ్ ద్వారా ఎంతమంది ఆయా ప్రాంతాల్లో ఉండి మాతో కలిసి ఏకీభవించి ఇంతవరకు వాక్యం విని ఉన్నారో ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి, ప్రతి బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని ప్రభువా నీరు కట్టండి నాయన. ప్రతి హృదయంలో మంచి విత్తనాలు నాయన నాటబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారిని వృద్ధి కలిగించమని ప్రార్థిస్తున్నాం. మహిమ మీరు పొందమని ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా మా దేశ పరిస్థితులు మీ యొక్క సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశమును కాపాడండి, మా దేశంలో శాంతిని దయచేయండి. మా దేశంలో కోవిడ్ పేషెంట్లు ఎంతోమంది నాయన మరి దినదినము చూస్తుంటే ఇన్ఫెక్షన్ ఎక్కువగా విస్తరిస్తుండగా ప్రభువాని కృప చొప్పున మీ యొక్క దూతల యొక్క సన్నిధి మా యొక్క దేశంలో ఉంచి ఈ యొక్క వ్యాప్తిని తగ్గించమని, వ్యాధిగ్రస్తులై ఉన్నటువంటి వారిని స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నటువంటి వైద్యులకు నేను ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికి కూడా ప్రతిదినము నీ యొక్క శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చినైనా వారికి కావలసినటువంటి మానసిక
స్థైర్యాన్ని ఇచ్చి బలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. అదేవిధంగా ప్రభువా మా రాష్ట్రమును, మా దేశము ప్రధానిని, ముఖ్యమంత్రి గారిని, మా దేశ అధికారులను, మా దేశమును కాపాడుచున్నటువంటి ప్రతి ఒక్క సైన్యమును ప్రభువా, సైనికులను కృపచేత భద్రపరిచి బలవంతులుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నాం, ఇశ్రాయేలీల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు కూడా రక్షణ పొందాలని మీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా మరి లెబనాన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే బాంబు విస్ఫోటనం జరిగిందో, అదే ఇటీవల కేరళలో జరిగినటువంటి మరి జరిగిన విమాన ప్రమాదంలో కోల్పోయినటువంటి వారిని, అలాగే గాయపడిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. దుర్ఘటనలో ఆయా ప్రాంతాల్లో ఎంతోమంది చనిపోతున్నారు. వారి యొక్క కుటుంబాలకి ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమాధానమును, శాంతిని దయచేయండి. నీ యొక్క రాజ్య సువార్త సకల జనులకు విస్తరించబడటానికి అనేక మందిని పౌలు వలె, అపోల్లో వలె, కేఫా వలె ఆత్మపూర్ణులైనటువంటి పరిచారకులు అనేక మందిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము. అంత్యదినాల కొరకు మమ్మల్ని ఆయుత్తపరచండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందమని త్వరగా మా కొరకు రానున్న యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహవాసము మనందరికీ ఆయన రాకడవచ్చు పర్యంతము సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదియు ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్టి యుగములు అవునువమే. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్. అందరికీ వందనాలు. మరి యొక్క పరిచర్యలో పాలిభాగస్తులై అనేక మంది జీవితాల్లో ఈ యొక్క విత్తనాలు నాటబడిన విత్తనాలకు నీరు పోయబట్టడానికి ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలనుకున్నటువంటి వారు మరి కానుకలు సమర్పించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవిస్తాడు. గూగుల్ పే నెంబర్ 8497973399 అనేటువంటి నెంబర్కు మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి అర్పణలు, కానుకలు పంపించవచ్చు. మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ తన కృపలో భద్రపరిచి ఈ వారమంతయు మీకు తోడై ఉండి ప్రతి పనిలో మీకు జయం అనుగ్రహించి సహాయం చేయునుగాక. ఆమెన్. షాలోమ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.